హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ. అందరం కలిసి దేవుని అడుగుదాం. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. కృపగల దేవ మహోన్నతుని పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలం సమయంలో తండ్రి ఇప్పటి వరకు దేవా నేను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దైవసమయంలో తండ్రి మరి వాక్యం వినబోచునుగా తండ్రి నీ పరిశుద్ధాత్మ ప్రదేశం అంతటి నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ కొరకైతే మీరు ఈ వాక్యం సిద్ధపరచున్నారు తండ్రి, ఏ బిడ్డతో ఈరోజు మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారో తండ్రి, ఆ బిడ్డతో మీరు ఈరోజు మాట్లాడమని ప్రార్థన చేసినాం తండ్రి. దేవకొండ సాతాను శక్తులు, అంధకార శక్తులు తండ్రి యేసు నామంలో లయపరుస్తున్నాం తండ్రి. దేవ వాక్యం అందించిన బిడ్డ తండ్రి సిలువ చెంత మరుగుపరచుకొని తండ్రి ఆ బిడ్డ ద్వారా తండ్రి గొప్ప కార్యాలు ఈరోజు మీరు జరిగించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చున్నాం. హల్లెలూయా. చాలామంది బాగా అలసిపోయినట్టున్నారు. హల్లెలూయా. సరే, కొంచెం వెనకాల ఉన్నారు, కొంచెం ముందుకు వస్తే కొద్దిమంది ఉన్నాం కాబట్టి కొంచెం ముందుకు రండి దయచేసి. ఇంటరాక్షన్ బాగుంటుంది. మరి మనం వెళ్ళిపోతారా? ఫెలోషిప్కి కొత్తగా 1 2 3 4 ఓకే 5 6 7 8 ఓకే మొత్తం మరి వీళ్ళందరూ క్లాప్స్ కొట్టి వెల్కమ్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ వెల్కమ్ దా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు రాయల్ అంబాసిడర్స్ ఫెలోషిప్ జరిగిన అన్ని మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అన్ని మీటింగ్స్కి వరుసగా. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మీకు కూడా మీరే క్లాప్స్ కొట్టుకోండి. సరే, ఫేస్బుక్లో జాషువా పాల్ అని ఉంటుంది, JOSHUA స్పేస్ PAL జాషువా పాల్ అని ఉంటుంది. సో దాంట్లో మీరు కనెక్ట్ అయితే రాయల్ అంబాసిడర్స్ ఫెలోషిప్ అని అట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి రాయల్ అంబాసిడర్స్ ఫెలోషిప్ తరఫున. తర్వాత ఈ మధ్య నేను ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. నేను ఒక 5 minutes 7 minute వీడియోస్. ఎంతమంది చూశారు నేను చేసిన షార్ట్ వీడియోస్? ఎవరు చూసారా? ఇక్కడున్న వాళ్ళు ఎవరు చూడలేదా? యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. సరే, youtube.com/tryjesusinfo అని టైప్ చేయండి. నోట్ చేసుకోండి, మీ మొబైల్లో ఉంటే ఫీడ్ చేసుకోండి దయచేసి. youtube.com/try TRYJESUSinfo INFO youtube.com/tryjesusinfo. మరి దాంట్లో దాదాపు ఒక 22 వీడియోస్ డౌన్లోడ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తాను, రాసుకోండి. TryJesusinfo TRYJESUSINFO. నోట్ చేసుకున్నారా? ఎవరిని మిస్ అయ్యారా? నోట్ చేసుకున్నారు? మిస్ అయ్యారా? నోట్ చేసుకున్నారు అందరూ? ఓకే, వెరీ గుడ్. TryJesusinfo youtube.com/tryjesusinfo. తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ మొబైల్ ఫోన్స్ కాసేపు ఆఫ్ చేయండి ప్లీజ్. కొద్దిసేపు మీ మొబైల్ ఫోన్స్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టండి. ఎంతమందికి మొబైల్ ఫోన్స్ చూపించండి. ఓకే, అందరికీ ఉన్నాయి కదా? సో వాటిని సైలెంట్ మోడ్లో పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ గర్ల్ ఫ్రెండ్ నుంచి కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ రావచ్చు. సో చూసుకుందరు, మీరు మళ్ళీ మీటింగ్ ఎంత చూసుకుందరు. సైలెంట్ మోడ్లో కానీ వైబ్రేట్ మోడ్లో కానీ పెట్టండి మొబైల్స్ని. పెట్టారా? సరే. సో యూట్యూబ్లో నేను కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. మీరు వీలైతే ఈరోజు నైట్ ఎంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది మీ ఇంట్లో? సెల్వా వైబ్రేషన్ పెట్టి. ఎంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది ఇంట్లో? కొద్దిమందికి ఏముందా? బాయ్స్ కోరలేదు ఇంటర్నెట్ యాక్సెస్ ఇంట్లో? సరే, మొబైల్ ఫోన్లో ఎంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది? నెల్లూరులో 3G ఉంది కదా? సో 3G ఉంటే మీరు మొబైల్ని చూడొచ్చు మీరు. మరి దయచేసి మీరు ఆ ఫేస్బుక్ పేజ్ లాగిన్ అయినా కానీ, లేకపోతే యూట్యూబ్ దాంట్లో మీరు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయినా కానీ, దాంట్లో మరి చాలా వీడియోస్, దాదాపు ఒక 22 వీడియోస్ షార్ట్ వీడియోస్ చేస్తున్నాను నేను. ఇల్లస్ట్రేటివ్ వీడియోస్. అవి మరి మీ ఆత్మీయ జీవితం చాలా ఉపయోగపడతాయి. కొంతమంది దేవుని సేవకులు చెప్పిన ఇల్లస్ట్రేషన్స్, కొన్ని నేను సొంతగా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి నేను చెప్పిన ఇల్లస్ట్రేషన్స్, అవన్నీ కూడా యూట్యూబ్లో మీకు
సబ్స్క్రైబ్ అయితే దొరుకుతుంది. తర్వాత ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి March 16th ఉంటుంది, మండే. March 16th నోట్ చేసుకోండి. March 16th మండే ఉంటుంది. వీలైతే ఒక స్పెషల్ గెస్ట్ మనకు ఆ రోజు రావచ్చు. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి. దాని విషయం మీకు SMS చేసి అప్డేట్ చేస్తాము. తర్వాత ఎందుకు వెన్యూ మేము లియో నుంచి ఇక్కడికి మార్చామంటే, లియో హోటల్ మేనేజ్మెంట్ మారిపోయింది. లియోని మినర్వా గ్రాండ్ అనేవారు తీసుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారనంటే, అంతకుముందు మనకి 20,000కి రెంట్ ఇచ్చేవాళ్ళు, హాల్ మొత్తం కలిపి, హాలు, ఎలక్ట్రిసిటీ అన్నీ కలిపి 20,000కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చి 50,000కి ₹1 తగ్గించమన్నారు. 50,000 పే చేస్తేనే కానీ మేము హాల్ ఇస్తాము, లేకపోతే ఏమన్నారు. సో ప్రార్థన చేశాను, కొంత డైలమాలో పడ్డాను, ఎలా చేద్దామని. మరి తర్వాత నేను కొంచెం ఆలోచించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వేరే వారి ద్వారా ఒక చిన్న హాల్ ఉంది, ఒక 200 మెంబర్స్ కూర్చోవచ్చు. సో 200 మెంబర్స్ కూర్చునే కెపాసిటీ ఉండే హాల్ ఉంది, ఏసీ హాల్. అక్కడ చేస్తే బాగుంటుందంటే మరి ప్రార్థన చేసి ఇక్కడ ఈరోజు పెడదామని ప్లాన్ చేశాం. అయితే లియోలో పెట్టినప్పుడు దాదాపు 500 to 600 వచ్చేవాళ్ళు. ఈరోజు ఒక 100 వచ్చారనుకుంటా, 100 కంటే ఇంకా తక్కువే. సో దాన్ని బట్టి నేను నిరాశపడలేదు. ఎందుకంటే దేవుని వాక్యము ఒక్క జీవితాన్ని మార్చిన, ఒక్క జీవితాన్ని వెలిగించినా కానీ ఆ ఒక్క జీవితం కొన్ని వేల మంది జీవితాలని వెలిగించగలదు. 1000 క్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి, వాటన్నిటిని వెలిగించాలంటే ఎన్ని క్యాండిల్స్ కావాలి? ఎన్ని కావాలి? ఒక్క క్యాండిల్ చాలు. సో అలాగే అనేకుల జీవితాలు తాకబడాలనంటే మీలో ఒక్కరు దేవుని వాక్యం ద్వారా ఇన్స్పైర్ చేయబడి, దేవుని వాక్యం ద్వారా నిజంగా మీ జీవితం మార్చబడి, నేను దేవుని కొరకు ఒక వెలుగులాగా వెలుగుతాను, మీలో ఒక్కరు డెసిషన్ తీసుకున్నా కానీ మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడగలరు. తర్వాత ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, మరి దేవుని చిత్తం మీద ప్రార్థన చేయండి. నేను ఆరాధన టీవీలో కూడా ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, శుభవార్తలు కూడా వస్తుంటుంది. మరి మే నెలలో మరి మీ ప్రేయర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. ట్రూత్ టూర్ అని ఒక ప్లాన్ చేస్తున్నాము. మరి నేను అలాగే కొంతమంది సేవకులు కలిసి మినిస్ట్రీ చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మరి శ్రీకాకుళం నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా సువార్త కరపత్రికలు డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని, అలాగే May 1st నుంచి ట్రూత్ టూర్ గాస్పుల్ యాత్ర అని పెట్టబోతున్నాం. దానికి మరి May 1st నుంచి June 9th వరకు 13 డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని, క్రూసేడ్స్ ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మరి దీంట్లో ఎంతోమంది దేవుని సేవకులు కూడా పాలు పంపులు పొందబోతున్నారు. అయితే ఇక్కడున్న యవనస్తులకి నేను చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా కానీ నేను వాలంటీర్గా ఆ 1 month లేకపోతే 39 days నేను ఆ పరిచర్లో పాలు పంపులు పొందుతాను, నేను దేవుని సేవ చేస్తాను, మరి నేను కూడా అన్ని పనులు ప్రక్కకు పెట్టి వీధి వీధి తిరిగి దేవుని యొక్క సువార్త కరపత్రిక అందిస్తాను అని ఎవరైతే మీలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, దయచేసి వారి మీటింగ్ అయిన తర్వాత నన్ను కలవండి. మీరు పర్సనల్ కలవండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మీ నెంబర్ నోట్ చేసుకుంటాను. మరి మీకు కొంత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. మీకు కొంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు మార్చ్ లాస్ట్ వీక్లో మీకు కొంత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఈ సువార్త పరిచర్యకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మీరు ప్రతిరోజు కూడా మీకు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, మరి ఆ వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నాము, truthtour.in. నోట్ చేసుకోండి, మీకు కుదిరితే నోట్ చేసుకోండి, పెన్స్ ఉంటే. truthtour truthtour.in truthtour.in. సో దాంట్లో మీకు వాలంటీర్ ఫామ్స్ ఉంటాయి దాంట్లో. సో మీరు వాలంటీర్ ఫామ్స్లో మీ డీటెయిల్స్ లాగిన్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు పంపించవచ్చు. సో ఆ యొక్క truthtour.in కూడా మీరు దయచేసి లాగిన్ అవ్వాలని మనవి చేస్తున్నాను. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎంతమంది ఒకవేళ మనం ఈ మీటింగ్ని నెలకు ఒకసారి జరుపుతున్నాం కదా, సో March 16 తర్వాత ఒకవేళ మంత్కి 2 times జరిగితే ఎంతమంది రాగలరు? ఎవ్రీ మంత్ 2 times పెడితే మేము రాగలం, మేము వస్తాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రార్థన చేస్తాను ఏంటంటే, ఇది హాల్ అంత ఎక్స్పెన్సివ్ కాదు, ఇది మరి చాలా తక్కువగా దొరుకుతుంది హాలు. సో దేవుని చిత్తం అయితే ఇక్కడ మంత్లీ 2 పెడదామని ప్లాన్ చేస్తున్నాం. తర్వాత దేవుడికి ఇచ్చే కృపను బట్టి ఎవ్రీ వీక్ ఒకసారి మనం ఇక్కడ గ్యాదర్ దానికి ప్రార్థన చేస్తాం. సో దాదాపు నేను అనౌన్స్మెంట్స్ అని కవర్ చేశాను అనుకుంటున్నాను. తర్వాత మరి మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ పరిచర్యకి నేను ఒక ఆఫరింగ్ ఇస్తాను. ఐ వాంట్ టు గివ్ సంథింగ్ టువర్డ్స్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్యకి నాకు దేవుడిచ్చిన కొలది నేను కొంత ఆఫరింగ్ ఇవ్వాలని ఆశపడినట్లయితే మరి మీకు కొన్ని కవర్స్ ఇవ్వబడతాయి. జీవన్ కవర్స్ ఉన్నాయి దగ్గర బాబ్జీ. సో మీకు కవర్స్ ఇవ్వబడతాయి. మీరు అక్కడ లాస్ట్లో పోయేటప్పుడు మీకు అక్కడ బాక్స్ పెట్టబడుతుంది.
సో మీకు దేవుడు ఇచ్చిన ప్రేరణ కొద్దీ దేవుడు ఐ వాంట్ గివ్ సంథింగ్ టువర్డ్స్ దిస్ మినిస్ట్రీ. ఎందుకంటే ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకుంది, మరి విశ్వాసంతో చేస్తుంది పరిచర్య. కాబట్టి మీకు దేవుడు ఇచ్చిన కొలది మేము ఐ వాంట్ టు సో సంథింగ్ ఇన్ టు దిస్ మినిస్ట్రీ. దేవుని పరిచయం నేను నాకు ఇచ్చిన కొలది సంథింగ్ ఐ విల్ గివ్ అని అనుకుంటే ఆ కవర్స్ మీకు అందిస్తారు, తీసుకొని మీరు ఇవ్వగల ఆఫరింగ్ మీరు పోయేటప్పుడు మీరు అక్కడ లాస్ట్లో బాక్స్లో వేసేసి వెళ్ళచ్చు. సరే, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం కదా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం. దయచేసి మీరు అందరూ కూడా ఒక్క నిమిషం డైవర్ట్ అవ్వకుండా అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ మనసులో అందరూ కూడా మనసులో ప్రార్థన చేయండి. మీలో ఏదైనా పాపం ఉంటే, రహస్యమైన పాపాలు, పాపపు ఆలోచనలు, ఒకవేళ నువ్వు ఇక్కడికి ఏదైనా ఒక చెడు తలంపుతో ఇక్కడికి వచ్చేవేమో, లేకపోతే నీ హృదయంలో ఒక ద్వేషంతో, ఇతరుల పట్ల కోపంతో, అవతల వ్యక్తి పట్ల ఏదైనా ఈర్ష్యతో ఇక్కడికి వచ్చేవేమో, లేకపోతే ఏదైనా మనస్సులో నెమ్మదిలేని పరిస్థితులు ఇక్కడికి వచ్చేవేమో, లేకపోతే ఏదో ఒక భయంకరమైన సమస్యలో చాలా నిరాశ నిస్పృహలో ఇక్కడికి వచ్చిన ప్రార్థన చేసుకో. యేసయ్యా, నా ప్రతి బాధను నువ్వు తీసేయేసయ్యా. యేసయ్యా, మీ సన్నిధి ద్వారా మీరు నాతో మాట్లాడండి. యేసయ్యా, నన్ను పరిశుద్ధపరచండి. నాలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు తీసివేయండి. నాలో ఉన్న ప్రతి కన్నీటిని మీరు తీసివేయండి. యేసయ్య, మీ సన్నిధిని నాకు ఉంచండి అని అడగండి. దయచేసి అందరూ ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండదు. దేవా, నువ్వు నాతో మాట్లాడేసయ్య. ఇది నాన్న యేసయ్య, నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు. నువ్వు ఒక్క మాట మాట్లాడితే నా జీవితంలో నేను సంతృప్తి పొందుకుంటాను. యేసయ్య, నీ మెల్లనైన స్వరంతో నాతో మాట్లాడేసయ్యా. ఇక్కడ నిలబడిన వ్యక్తిని కంప్లీట్గా మీరు హైడ్ చేసేయండి. నీ దాసుని మీరు మరుగుపరచండి. దేవా, మీ స్వరం మాకు వినిపింపచేయండి. యేసయ్య, మీ మాటలు మాకు వినిపింపచేయండి. నా జీవితంలో ఈ దినాన నాకు ఏదైతే అవసరమో ఆ మాటలే నాకు దయచేయండి. యేసయ్య, నాతో మాట్లాడేసాను. అందరూ ప్రార్థన చేసుకోండి దయచేసి ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు మనస్ఫూర్తిగా అడగండి. మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకున్నట్టు చూడదెవరు, మనస్ఫూర్తిగా అడుగుదాం. యేసయ్య, నాతో మాట్లాడేసయ్యా. నాలో ఉన్న ప్రతి కన్నీరు తుడిచివే, ప్రతి బాధ తీసివేసయ్యా. ఈ వాక్యం వింటుండగా ఈ వాక్యము నా జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకుని వచ్చేలాగా సహాయం. వాలంటైన్తో చెప్పినప్పుడు వాలంటైన్ ఆమె ఇద్దరు కలిసి ప్రార్థన చేశారంట. దేవా, మరి ఈ యొక్క జూలియాకి నీవు దృష్టిని ఇస్తే ఆమె చూడగలదు కదా దేవా, నువ్వు స్వస్థపరిస్తే ఒక గొప్ప కార్యం జరుగుతుంది కదా అని ప్రార్థన చేస్తున్నారంట. చేస్తూ ఉంటే ఆ జైల్లో దాదాపు కొన్ని వేల మంది ఈ యొక్క ప్రిజనర్స్ ఉన్నారు, ఆ యొక్క రోమన్ ప్రిజన్లో. సో వాళ్ళందరూ ఏం చేశారనంటే, ఈమెకు ప్రార్థన చేస్తుంటే రోజు వీళ్ళు చూస్తున్నారంట, ఇది ఎంతవరకు నిజము, దేవుడు నిజంగా కార్యం చేస్తాడా చేయడం చూస్తున్నప్పుడు మరి ఒక దినాన ఆశ్చర్యరీతిగా ఆ వాలంటైన్ మరి జూలీ ఇద్దరు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ యొక్క జూలీకి 2 కంటికి చూపునివ్వడం జరిగింది. సో ఆమె 2 కళ్ళు చూడడం జరిగింది ఆమె. సో ఆశ్చర్యపోయారు. ఆ జైల్లో ఉన్నటువంటి 1000 మంది కూడా ఆశ్చర్యపోయారు. ఏంట్రా ఇది, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈమెకి 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు అని ఆశ్చర్యపోయి ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించడం జరిగింది. ఎప్పుడైతే ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ దేవుడిని అంగీకరించారని తెలిసిందో వెంటనే రోమన్ గవర్నర్కి చాలా కోపం వచ్చింది ఆయనకి. సో కోపం వచ్చి వెంటనే ఏం చేశాడంటే, వీడిని వెంటనే చంపేసేయండి రా, వీడుంటే ఇంకా అనేక మంది యేసుక్రీస్తుని నమ్మేవారుగా మారిపోతున్నారు, అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయని చెప్పి ఆ యొక్క వాలంటైన్ని ఫిబ్రవరి 14న ఆయన చంపించడం జరిగింది. సో ఆ వాలంటైన్ చనిపోతూ జూలీకి ఒక లెటర్ రాశాడంట. దాంట్లో చివరి సెంటెన్స్ ఏంటంటే ఫ్రమ్ యు వాలంటైన్ అని రాశాడంట. సో ఆ యొక్క వాలంటైన్ మరణించిన దినంని జ్ఞాపకార్థంగా సెయింట్ వాలంటైన్స్ డే అని పిలుస్తారు. అర్థమైందండి? అర్థమైందా? బాగుందా? స్టోరీ కాదు ఇది, నిజం. ఇది మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి, ఓకేనా? నేను దీని గురించి గూగుల్లో రకరకాల స్టోరీస్ ఉన్నాయి, కానీ నేను దాదాపు ఒక 10-15 వర్షన్స్ అన్ని వెతికి దాంట్లో ఎక్స్పీడియా, వికీపీడియా అన్నిట్లో సెర్చ్ చేసి ఆ యొక్క దాన్ని అన్ని కంక్లూడ్ చేసుకొని కరెక్ట్ స్టోరీని తీసుకొని వచ్చి మీకు అందించాను. సో వాలంటైన్స్ డే అని అంటే చాలామందికి ఈ ప్రేమికుల దినం అనే ఒక ఇంప్రెషన్ ఉంది, లవర్స్ డే అని. నాకు కూడా మరి కాలేజ్కి స్కూల్కి వెళ్తున్నప్పుడు వాలంటైన్స్ డే అంటే లవర్స్ డే అని అనుకునేవాడిని. నాకు కూడా తెలియదు, నిన్నటి దినం వరకు నాకు తెలియదు వాలంటైన్స్ డే యొక్క ఇంపార్టెన్స్. కానీ యాక్చువల్గా వాలంటైన్స్ డే అంటే దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన హతసాక్షులను జ్ఞాపకం చేసుకునే దినం. ఇట్స్ ఎ మెమోరియల్ డే.
దేవుని కొరకు ఎవరైతే మార్టిర్స్గా మారిపోతున్నారో, హతసాక్షులుగా మారిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకునే దినమే వాలంటైన్స్ డే. అయితే ఈ ప్రపంచంలో చాలామంది ఈ వాలంటైన్స్ డేని మిస్యూజ్ చేసుకొని రకరకాలైన పాపాలకి, రకరకాలైనటువంటి శరీర సంబంధమైన క్రియలకి, లేకపోతే రకరకాలైనటువంటి మరి చెడు పనులకి ఈ యొక్క వాలంటైన్స్ డేని ఉపయోగించుకుంటున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ మీనింగ్. వాలంటైన్స్ డే అనేది చాలా ఇట్స్ ఎ వెరీ మెమోరియల్ డే. ఇట్స్ సో వాల్యుబుల్. చాలా విలువైన దినం ఇది. సో ఈ దినం నేను ఏం చేస్తానంటే, ఈరోజు మరి చరిత్రలో ఉన్న హతసాక్షులందరినీ జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మార్నింగ్ నుంచి ఎంతమంది దేవుని కోసం ప్రాణాలు పెట్టారు, ఎంతమంది మరి ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్లో, ఇరాక్లో, మరి పాకిస్తాన్లో, మరి ఈ యొక్క 1040 విండోలో ఎంతోమంది దేవుని కొరకు ఈ రోజు కూడా హతసాక్షులుగా మారిపోతున్నారు, దేవుని కొరకు ప్రాణాలు అర్పించేవారుగా ఉన్నారు. సో వాళ్ళందరి జీవితాలు జ్ఞాపకం చేసుకుంటూ గుర్తిస్తున్న దేవా, ఎంతమంది నీ కోసం ప్రాణాలు పెట్టారయ్యా, ఎంతమంది నీ కోసం రక్తం చెందిస్తున్నారు, ఎంతమంది నీ కోసము ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీ పరిచర్య కొరకు వారు ముందుకెళ్తున్నారు దేవా, ఎంత గొప్ప ఆధిక్యత దేవా అని దేవుడిని స్తుతిస్తున్నాను. సో ప్రియమైన వాళ్ళరా, ఈ వాలంటైన్స్ డే దేని గుర్తుకుందనంటే ఒక నిజమైనటువంటి ప్రేమకి గుర్తుగా ఉంది. సో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాను. నిజమైన ప్రేమ అంటే ఏంటి చెప్పగలరా మీరు? నిజమైన ప్రేమ అంటే ఏంటి? యేసయ్య ప్రేమ. నీ పేరేం పేరా? క్రాంతికిరణ్ చెప్తున్నాడు నిజమైన ప్రేమ అంటే యేసయ్య ప్రేమ. సో ప్రేమని ఎలా డిఫైన్ చేయగలం మనం? ప్రేమ అంటే ఎలా ఉంటుంది చెప్పగలరా మీరు? ప్రేమ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఏమా? అన్కండిషనల్ లవ్. వెరీ గుడ్. మీ పేరు సిస్టర్? ధ్యాని సిస్టర్ చెప్పారు ఏంటంటే లవ్ ఈజ్ అన్కండిషనల్. ప్రేమ కంట ఏముండవు, షరతులు ఉండవు. వెరీ గుడ్. ఇంకొన్ని ఆన్సర్ చెప్పండి. ప్రతిఫలాన్ని కోరదు. సో ప్రేమ అనేది ఎప్పుడు కూడా అవతల వ్యక్తి నుంచి ఏది కూడా కోరుకోదు, ఎక్స్పెక్ట్ చేయదంట. వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా చెప్పండి. ఇంకా ప్రేమలో ఏముండదండి? భయం ఉండదు. ఉంటుందా భయము? ఉంటుందా? సీక్రెట్గా పోయి బాయ్ ఫ్రెండ్ ఉంటే పక్క పోయి హలో 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 అంటే ఉంటుందా? భర్త ఉంటే పక్కకి వెళ్ళి మాట్లాడి భయం ఉంటుందా? ప్రేమలో భయం ఉండదు. ఇంకా ప్రేమ క్షమిస్తుంది. ఇంకా చెప్పాలి, త్వరగా ఫాస్ట్గా చెప్పండి, మెసేజ్లోకి వెళ్దాం మనం. ప్రేమ మత్సరపడదు. ఇంకా త్వరగా కోపపడదంట ప్రేమ. ఇంకా చెప్పండి. ప్రేమ ఆదరిస్తుంది. ఇంకా దేవుడు ప్రేమ స్వరూపైనాడు. ఇంకా చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి ప్రేమకు చెప్పాల్సినవి. సరే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక తీయండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలమును. సో ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఐ లవ్ యూ అని చెప్పారు అనుకోండి, చెప్పారు మీకు ఎవరైనా ఎప్పుడైనా? ఎవరైనా వచ్చి మీకు ఐ లవ్ యూ అని చెప్తే మీరేం చెప్పాలంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు టెస్ట్ ఉంది బాబు, అమ్మ టెస్ట్ ఉంది, ఆ టెస్ట్కి నువ్వు క్వాలిఫై అయ్యే పని అయితే ఐ టు లవ్ యూ అని చెప్తాను. చెప్పండి, అవునా కాదా? చదివారేది? సో దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఈ ప్రపంచంలో అండి, మీరు ఏ బుక్ అని చదవండి, మీరు ఎనీ రిలీజియస్ బుక్ మీరు తీసుకోండి, ఈ ప్రపంచంలో ఏ బుక్లో కూడా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, ప్రతి విషయాన్ని గురించి
చాలా స్పష్టంగా వివరించినటువంటి పుస్తకం ఏది కూడా లేదు. మీ జీవితంలో మీరు దేనికి డెఫినిషన్ కావాలన్నా కానీ, కోపానికి డెఫినిషన్ కావాలంటే బైబిల్ ఎతకండి, ఈర్ష్యకి డెఫినిషన్ కావాలంటే బైబిల్ వెతకండి, ప్రేమకి డెఫినిషన్ కావాలంటే బైబిల్ వెతకండి, ఈ సృష్టి ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలంటే బైబిల్ వెతకండి, జీవితంలో నెమ్మది కావాలంటే బైబిల్ని వెతకాలి. సో ప్రేమ అంట, నాకు దీంట్లో అన్నిటికంటే ఇష్టమైన మాట ఏంటి తెలుసా? ప్రేమ అన్నిటినీ నమ్మును. ఏం చేస్తుంది? ఇట్ బిలీవ్స్ ఎవ్రీథింగ్. ఏం చేస్తుందండి? నమ్ముతుందంట. ప్రేమ అన్నిటినీ నమ్ముతుందంట. చాలాసార్లు మరి అనేక మంది యవనస్తులతో నేను మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూర్చొని ఏడుస్తుంటారు. అన్న ఇట్లా జరిగిపోయిందన్నా, అన్న ఇలా అయిపోయింది, లేకపోతే ఇట్లా మోసం చేయబడ్డామని అని చెప్తూ ఉంటారు అనమాట. అమాయకంగా మోసపోయామనా అని. మా కావల్లో నేను చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కార్తీక్ అని. వాళ్ళ తమ్ముడు 17 years ఉంటాయి అబ్బాయికి. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు, చాలా ప్రేమించాడు అమ్మాయిని. ఎంత ప్రేమించాడంటే వాడు అసలు చెప్పలేనంత ప్రేమించాడు అనుకుంటా నేను. వాడు చాలా ఇన్నోసెంట్, వాడు చాలా అమాయకుడు. ఒకరోజు వాడి ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, రే నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరితో మాట్లాడుతుందిరా అని చెప్పారంట. వాడు తట్టుకోలేకపోయి బాగా ఆలోచించినట్టున్నాడు. నైట్ వెళ్ళిపోయి ఆ ట్రాక్ మీద పడుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. జస్ట్ 2 years బ్యాక్ జరిగింది ఇది. సో నాకు అనిపించింది, వాడు అంత గుడ్డిగా నమ్మేసాడు. వాడు ఏంటనంటే, నేను నమ్మిన అమ్మాయి చాలా పర్ఫెక్ట్, చాలా మంచిది, ఆ అమ్మాయి నేను తప్ప ఇంకొవరిని ప్రేమించదు, లేకపోతే నేను తప్ప ఇంకొవరి పట్ల అమ్మాయికి ప్రేమ లేదు. చాలామంది ఆడపిల్లలు కూడా అట్లే మోసపోతుంటారు. నన్ను ప్రేమించినోడు నన్ను ఒక్కడనే ప్రేమిస్తున్నాడు, ఈ ప్రపంచం ఇంకొవ్వరి వైపు చూడట్లేదు వాడు అని గుడ్డిగా మోసపోతూ ఉంటాం. కానీ చివరికి జీవితం ఎక్కడ అంతమవుతుందంటే మరణంతో జీవితాన్ని అంతం చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నట్టు యవనస్తులది, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ యవనస్తులతో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీ జీవితంలో మీరు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మ్యారేజ్. ఏంటి? మ్యారేజ్, వివాహం అనేది మీ జీవితంలో మీరు ఫేస్ చేసేటువంటి అతి పెద్ద ఛాలెంజ్. మీ జీవితంలో వివాహం చేసుకున్నప్పుడు ఎవరిని చేసుకోవాలా, ఎలాంటి వాళ్ళని చేసుకోవాలా, ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి, నేను మరి మ్యారేజ్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలా అనే విషయాన్ని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది బ్లైండ్గా నమ్మి ప్రేమలో పడిపోయి, లేకపోతే ఇంకేదైనా వ్యసనాల్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మీరు ఎప్పుడు మోసపోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కూడా జీవితంలో మీరు అన్న నేను మోసపోయాను అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఈ క్యారెక్టర్స్, ఈ యొక్క 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న లక్షణాలన్నీ అవతల వ్యక్తిలో, ఎయిదర్ ఇట్ మే బి ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, ఎవరైనప్పటికీ కూడా ఇద్దరులో గనక ఈ దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రతి లక్షణము గనక వారి జీవితంలో ఉన్నట్లయితే వారు నిజంగా మరి మీ జీవితానికి అర్హులు. మరి ఒక రైట్ పార్ట్నర్ అని మనం చూసుకున్నానికి మరి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. సో ఈ యొక్క వాక్యాన్ని దయచేసి మీరు నోట్ చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని బాగా బైహార్ట్ చేయండి, మీరు బాగా బైహార్ట్ చేయండి. ఎందుకంటే ప్రేమ చాలా ఓర్పు కలది. ఈ రోజుల్లో చాలామంది ప్రేమిస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే భయంకరం కొట్టుకొని గొడవలు, తగాదాలు, భయంకరమైన ఫోన్లో ప్రేమించుకునే ముందే, ప్రేమించుకున్నప్పుడే ఫోన్స్లో గొడవలు, పొద్దున్నుంచి రాత్రి దాకా గొడవలు, తిట్టుకోవడాలు, మరి ఎంతో ఎమోషనల్ స్ట్రెస్కి గురైపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా భయంకర పరిస్థితులు లోకంలో చూస్తున్నాం. ఈ రోజుల్లో యవనస్తులకి రాత్రులు అయితే నిద్రపడట్లా, ఈ ఫోన్ పిచ్చి పట్టిపోయి ఈ ఫోన్స్లో మాట్లాడుకుంటూ, గొడవలు వేసుకుంటూ, తిట్టుకుంటూ, మరి ప్రతిదానికి ఏదో అనుమానిస్తూ, మరి ప్రతిదానికి ఏది చేసినా కానీ అనుమానం అన్నమాట. ఆ అమ్మాయి కాలేజీలో ఇంకొకటితో మాట్లాడితే అనుమానం, అబ్బాయి ఇంకొకటితో మాట్లాడితే అనుమానం. ప్రతిదానికి కూడా అనేకమైన సమస్యలు మనమే సృష్టించుకుంటూ చాలా నెమ్మది లేని పరిస్థితులు యవనస్తులు జీవిస్తున్నారండి. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇది నాన్న దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్నిటినీ ప్రక్కకు పెట్టు, దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుని వాక్యాన్ని నువ్వు డీప్గా స్టడీ చేయి, దేవుని వాక్యాన్ని నువ్వు లోతుగా పరిశీలించు, దేవుని వాక్యాన్ని నువ్వు హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు. మరి ఈ దినం నా సబ్జెక్ట్ ఇది కాదు, కానీ ఇంకొక మెయిన్ సబ్జెక్టులోకి వెళ్ళబోతున్నాను.
ఎంతసేపు చెప్పంటారు వాక్యం? ఒక 30 మినిట్స్ చెప్పేదా, 15 మినిట్స్ చెప్పేదా? ఎంత? 15 మినిట్సా, 30 మినిట్స్? ఎంతమందికి 30 మినిట్స్ కావాలి? చేతులు ఎత్తండి. కొద్దిమంది ఉన్నారు. సరే, వీళ్ళని త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను నేను. బైబిల్లో రూతు గ్రంథం, రూత్ ఎంతమందికి తెలుసా అండి? రూత్ అందరికి తెలుసా? వెరీ గుడ్. మరి ఈ యొక్క రూత్ స్టోరీని మనం చూసినట్లయితే, ఈ రూతు మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీ. మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీ. మరి నయోమి అనేటువంటి ఒక ఆమె భర్తతో కలిసి మరి మోయాబు దేశానికి కరువు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎంతమందికి బైబిల్ గురించి ఐడియా ఉంది చెప్పండి? అంటే నేను స్టోరీని బాగా మినిమైజ్ చేసి చెప్తాను. నేను బైబిల్ గురించి ఎంతమందికి అవగాహన ఉంది? పర్లేదు, సిగ్గుపడ, చేతులు ఎత్తండి. తెలిస్తే తెలిసి చెప్పండి కొంచెం. ఓకే, చాలామంది తెలుసు కాబట్టి నేను చాలా షార్ట్ చేసి చెప్తాను. సో ఇక రూతు వాళ్ళ అత్త పేరు నయోమి. ఈ నయోమి వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఏం చేశారంటే, ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వేరే దేశానికి వారు ఆ యొక్క పని చేసుకోవడానికి, ఆహారం సంపాదించడానికి వెళ్ళారు. మన భారతదేశం నుంచి కూడా ఈ యొక్క అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. అబుదాబి, దుబాయ్, మస్కట్, ఈ కంట్రీస్ కన్నిటికి వెళ్ళి కష్టపడి మనం అక్కడ పని చేసుకుంటుంటాం. ఎందుకని? ఇక్కడ సరైనటువంటి సంపాదన లేనందువల్ల వేరే కంట్రీస్కి వెళ్ళి మరి కొంత సంపాదించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాగే ఈ నయోమి వాళ్ళ భర్తతో కలిసి 2 కుమారులు ఉన్నారు ఆమెకి. ఆ 2 కుమారులతో కలిసి ఆ దేశానికి వెళ్ళారు వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూతు, ఓర్పా అనే 2 స్త్రీలని వాళ్ళ కుమారులకి 2కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కరెక్ట్గా 10 సంవత్సరాలకు ఏమైందనంటే, మరి నయోమి యొక్క భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన కొద్ది రోజులకే ఆమె 2 కుమారులు చనిపోయారు. సో ఇక్కడ మొత్తము 3 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? 3 పురుషులు, 3 స్త్రీలు. 1 నయోమి భర్త, రూతు భర్త, ఓర్ఫా భర్త. సో 3 పురుషులు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి నయోమి పరిస్థితి చూస్తే ఎవరి ఇంట్లో మగదిక్కు లేరు. చాలా క్లిష్టమైన పరిస్థితి. మరి మీలో ఎవరైనా కానీ ఒక ఇంట్లో ఒకే ఆడపిల్ల లేకపోతే 2 ఆడపిల్లలు పుట్టి తండ్రిని కోల్పోతే వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. తండ్రి లేకపోయినా లేకపోతే భర్తను కోల్పోయినా వారికి ఆ యొక్క బాధ అనేది చాలా వాళ్ళు ఫీల్ అవుతారు. చాలా అది ఎవరు తీర్చలేనటువంటి బాధ అది. సో నయోమి జీవితంలో అందరిని కోల్పోయింది. అయితే ఒకరోజు ఒక వార్త వినింది. ఏంటంటే, మరి ఉదాహరణకి నయోమి ఇండియా ఉందనుకుందాం, ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళింది. సో దుబాయ్లో ఉన్నప్పుడు ఆమెకు ఒకరోజు వార్త వినబడింది. ఏంటంటే, ఇండియాలో బాగా సంపాదించుకునే దానికి మరలా మంచి ఉద్యోగ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇండియాకి తిరిగి వెళ్ళిపోదాం అని అనుకుంది. కానీ ఈమె చేసుకున్నటువంటి కోడలిద్దరు ఏ దేశం వాళ్ళు? మోయాబు దేశస్తులు. సో ఆ వెళ్ళిపోతూ ఏం చెప్పిందనంటే, వాళ్ళిద్దరు కోడల్ని పిలిచి, అమ్మ నేను మరి ఈ దేశాన్ని విడిచి నా దేశానికి వెళ్ళిపోతా నేను, కాబట్టి మీరిద్దరు కూడా ఇక్కడే ఉండి ఎవరైనా మంచి భర్తను చూసుకొని వివాహం చేసుకొని మీరు బాగుండండి అని చెప్పి ఆమె బయలుదేరి వెళ్ళిపోబోతోంది. సో ఈ నయోమి తిరిగి వెళ్ళిపోబోతూ ఉన్నప్పుడు మరి ఓర్ఫా ఆమె కూడా బట్టలు సర్దుకుంది, రూతు కూడా బట్టలు సర్దుకున్నారు. 2 బట్టలు సర్దుకున్నారు. 2 సర్దుకొని, ఆగండి నయోమి గారు, అత్తగారు, మేము కూడా నీతో పాటు వస్తాం, మేము కూడా నీ వెనకాలే వస్తాం మేము అని చెప్పి 2 బ్యాగ్స్ సర్దుకున్నారు. 2 సర్దుకొని బయలుదేరి వెళ్తూ ఉంటే వెంటనే మరలా ఆమె చెప్పిందండి నయోమి, అమ్మ ప్లీజ్ మీరు రావద్దు, ఎందుకనంటే ఇక్కడ మీ దేశం ఆచారాలని వేరు, మా దేశంలో ఉన్న ఆచారాలని వేరు. సో మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ముళ్ళు అందరు, మీ బంధువులందరూ ఇక్కడే ఉన్నారు కదా, కాబట్టి మీరు దయచేసి ఇక్కడే ఉండండి, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళడం అని చెప్పి వారిని బతిమాలుకుంది. బతిమలాడిన వెంటనే ఓర్పా ఏం చెప్పిందంటే, గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టింది. ఏం చేసింది? ముద్దు పెట్టింది. ముద్దు పెట్టేసి బాయ్ అని చెప్పేసింది. ఏమంది? బాయ్ అని చెప్పి బాయ్ చెప్పేసి పంపించేసింది. సో రూతు మాత్రము ఏం చెప్పిందంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే
నా దేవుడు, నేను నీతో పాటే వస్తానని చెప్పి రూతు మాత్రము నయోమిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఆమెతో పాటే వెళ్ళేదానికి ప్రిపేర్ అయిపోయి బయలుదేరింది. సో వీరిద్దరు కలిసి తిరిగి ఇజ్రాయెల్ దేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఏం చేయాలో పరిస్థితులు అర్థం కాలేదు. చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఎందుకనంటే ఈమెకున్న ఆస్తి అన్నీ పోయినాయి. అర్థమైందా? ఆస్తి అన్నీ పోయినాయి, ఎవరు లేరు. కొద్దిమంది దూర బంధువులు తెలిసి ఈమెకి, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది దేశం విడిచిపెట్టి. సో అక్కడ రాగానే ఏం చేయాలా, ఎలా బ్రతకాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ నయోమి ఏం చెప్పిందనంటే రూతుతో, అమ్మ మనకు తెలిసినటువంటి ఇక్కడ ఒక గొప్ప ఆయన ఉన్నాడు, చాలా ధనవంతుడైన, మరి నా భర్తకు బంధువు అవుతాడు. ఆయన పేరు బోయజ్. ఏం పేరు? బోయజ్. బోయజ్ అని అంటే ప్లెంటీ అని అర్థం. ఏమర్థం? ప్లెంటీ, సమృద్ధి. ఏం చెప్పండి? సమృద్ధి. సో సమృద్ధి, ఆయన 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 పేరుకి సమృద్ధి అని అర్థం. సో బోయజ్ అని ఆయన ఉంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలనంటే ఆ యొక్క పంటలో మిగిలిన ఆ యొక్క కింద పడిపోయిన ధాన్యపు గింజలు నువ్వు వేరుకో అని చెప్పాడు. మరి దేవుడు పాత నిబంధనలు చూసినట్లయితే దేవుడు కొన్ని చాలా మంచి ప్రిన్సిపల్స్ బైబిల్ రాసించారు. ఆ దినాల్లో ఉన్న రూల్ ఏంటంటే తెలుసు, ఇజ్రాయెల్ దేశంలో మీ చెట్టుకి పండ్లు కాసాయి అనుకోండి, పండ్లు కాస్తే నువ్వు పండ్లు కోస్తూ ఉన్నావు, యాపిల్ పండ్లు కాస్తున్నాయి, వాటి కోస్తున్నప్పుడు ఒక 10 పండ్లు కింద పడిపోయినాయి. కింద పడిపోయిన పండ్లని ఎత్తుకోకూడదు. నేను ఆ చెట్టుకి ఓనర్ అనుకోండి, చెట్టుకి నేను పండ్లు కోస్తున్నాను, కింద పడిపోతే నేను ఎత్తుకోకూడదు. కాముగా వాటి కిందే వదిలేసి వెళ్ళిపోవాలి నేను. ఆ పండ్లు ఎవరికంటే పేదవారు ఎవరైతే ఉంటారో ఆ పట్టణంలో, ఆ దేశంలో, వారు వచ్చి ఆ పండ్లు తీసుకొని తినాలి. సో అది దేవుడు పెట్టిన రూల్ అది. సో ఏం చెప్పిందంటే నయోమి, నువ్వు వెళ్ళి ఆ యొక్క పొలంలో గనక ఆ పంట విడిచిపెడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ పైరు కోసినప్పుడు ఆ పంట పిడికిలు తీసుకుంటారన్నమాట. చేత్తో తీసుకున్నప్పుడు ఇట్లా 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 బిగిస్తారు. బిగించినప్పుడు కొన్ని గింజలు కింద పడిపోతాయి. సో అట్లా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి పిడికకి కూడా గింజలు కింద పడేటట్లు వాళ్ళు తీయాలి ఆ యొక్క పంట. సో తీసినప్పుడు చాలా గింజలు కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పంట కోసి ఒక్కొక్కరు కోసి వెళ్తున్నప్పుడు ఆ యొక్క గింజలు వెనకాల పేదవాళ్ళు ఆ వెనకాల గుంపులుగా వెనకాల ఫాలో అవుతూ ఆ యొక్క పడిపోయిన గింజలు వేరుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. దేవుడు అది మరి ధర్మశాస్త్రంలో దేవుడు రాసుంచాడు. దేవుడు అలా సిస్టమేటిక్గా ఏర్పరిచాడు దాన్ని. సో ఆమె ఆ యొక్క రూతుని నువ్వు వెళ్ళి ఆ యొక్క పరిగిలో గింజలు వేరుకుంటూ ఉండు అని చెప్పింది ఆమె. చెప్పినప్పుడు రూతు వెళ్ళి అక్కడికి వేరుకుంటూ మరి ఆ యొక్క ధాన్యం తీసుకుని వచ్చి వాళ్ళ అత్త దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మరలా నెక్స్ట్ డే వెళ్ళింది రూతు. వెళ్ళి మరలా పంట ఏరుకుంటున్నప్పుడు ఆ యొక్క బోయజ్ చూసాడు ఆమెని. చూసి ఆయన అన్నాడు, ఎవరేమా అని అడిగాడు. ఆయన అడిగినప్పుడు ఏమో రూతు అని చెప్పినప్పుడు ఆయన ఆమె గురించి కొంత ఎంక్వైరీ చేశాడు. ఏం చేశాడు? ఎంక్వైరీ చేశాడు, తెలుసుకున్నాడు కొన్ని విషయాలు. తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే మరి మధ్యాహ్నం ఆ యొక్క భోజనం సమయం అయినప్పుడు మరి ఈ రోజుల్లో మనకి ఒకవేళ వెంటనే మనం తినాలనుకోండి, రెస్టారెంట్కి వెళ్తే ఒక 50 రూపీస్ ఇస్తే ఒక వెజ్ పలావో, లేకపోతే ఒక 100 రూపీస్ ఇస్తే చికెన్ బిర్యానీయో ఏదో ఒకటి మనకి రెడీగా దొరుకుతుంది. కానీ ఆ దినాల్లో, పాత దినాల్లో కనుక వెళ్ళినట్లయితే ఒక వంట చేసుకోవాలంటే వాళ్ళు అడవిలోకి వెళ్ళాలా, పోయి కట్టెలు కొట్టి తెచ్చుకోవాలా. అప్పట్లో మనలాగా వెజిటబుల్ మార్కెట్, చికెన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, సూపర్ మార్కెట్ ఇవన్నీ ఉండేవి కాదు. సో నువ్వే వెళ్ళాలా, చేపలు కావాలంటే నువ్వే వెళ్ళి వేటకు పోవాలా, చేపలు తెచ్చుకోవాలా. ఆకులు కోయాలి, కరేపాకు కావాలంటే నీ ఇంట్లో కరేపాకు చెట్టు ఉంటే ఓకే, లేకపోతే అడవిలోకి వెళ్ళి కరేపాకు తెచ్చుకోవాలా. లేకపోతే టమాటాలు కావాలంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఎక్కడ టమాటాలు దొరుకుతాయి నువ్వు వెళ్ళి కోసుకొని తెచ్చుకోవాలంటే ఒక్క పూట వంట చేసుకోవాలంటే భయంకరమైన కష్టం ఆ దినాల్లో. చాలాసార్లు మనం బైబిల్లో చదివినప్పుడు ఏశావు ఒక్క దినము ఆ యొక్క కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టు మనం అనుకుంటాం. ఎంత కక్కురుతోడు వీడు, వెస్ట్ ఫెలో వీడు, ఒక్క పూట భోజనం కోసం వీడు మరి ఆ యొక్క అంత కకృతి పడ్డాడు అనుకుంటాం. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఏశావు ఆ దినాన్ని కోల్పోయినప్పుడు చాలా కష్టపడి ఎంతో వేటకి వెళ్ళి అలసిపోయి వచ్చాడంట. అలసిపోయి దడొచ్చేస్తుంది అనుకోండి. మీకు ఎంతమంది షివరింగ్ వస్తుంది ఒక పూట తినకపోతే? ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నారు మీరు? ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నారు మీరు ఎప్పుడైనా? ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? 1 గంట అవగానే షివరింగ్ వస్తుంది, చేతులు వణిగిపోతూ ఉంటాయి. ఆకలికి ఏం చేస్తుంటాం, కడుపు పెట్టి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా స్వీట్ కనబడితే కొంచెం తుంచుకొని తినేస్తాం, ఇంకేదైనా జ్యూస్ ఉంటే తీసుకొని తాగేస్తాం. చాలా ఆకలి వేస్తుంటుంది అనమాట. మరి ఏశావు కూడా చాలా భయంకరమైన ఆకలితో వచ్చాడు.
ఆయన అప్పుడు వండుకోవాలంటే ఏం చేయాలా? అడవిలోకి మళ్ళా వెళ్ళాలా, కట్టెలు తెచ్చుకోవాలా, మరలా పోయి ఆ మంట వెలిగించాలంటే అగ్గిపుల్లలు లేవు ఆ రోజుల్లో. రాయి తీసి కొట్టితే మంట వెలిగితే ఎప్పుడుకో పోయి వెలుగుద్ది. సో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, అంత కష్టపడాలన్నమాట. అయితే మనం టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం, మనం బ్యాక్ వచ్చేద్దాం. సో ఈ బోయాజ్ ఏం చేశాడంటే, మధ్యాహ్నము భోజనం లంచ్ టైం అయిందంట. లంచ్ టైం అయినప్పుడు ఈ రూతు అక్కడ ఆ గింజలు వేరుకుంటూనే ఉందంట. చూసి ఆమె ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు ఆహారం తీసుకున్నావు అంటే, లేదయ్యా తీసుకోలేదనింది. రా అని చెప్పి ఆయన పిలిచి ఆమెకి ఆయన తింటున్నటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని ఆమెకి ఇచ్చాడు. ఆయన బాస్, ఆ యొక్క ల్యాండ్ లార్డ్ ఆయన. సో ల్యాండ్ లార్డ్ అయితే ఆయన మంచి శ్రేష్టమైన ఆహారం అంటే ఆమెకు ఆహారం ఇచ్చి తినమని చెప్పాడు. తినిన తర్వాత ఆమె తృప్తి పడిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తమ అత్తతో, వారి యొక్క అత్తతో చెప్పింది, అమ్మ మరి నేను ఇట్లా వెళ్ళాను, ఆ యొక్క బోయజ్ అని ఎంతో చేరదీసాడు నన్ను, మరి నాకు ఎవరు అడ్డు చెప్పొద్దు, ఆమె ఎంత కావాలంటే అంత పంట తీసుకొనియండి, ఆమెను ఎవరు అడ్డు చెప్పొద్దని చెప్పాడని ఈ విషయాలను చెప్పినప్పుడు ఆమె అత్త ఏం చెప్పిందంటే, అమ్మ ఒకవేళ ఆయన కనుక ఇష్టపడితే, ఒకవేళ బోయజ్ కనుక నీ మీద ఇష్టం ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర నువ్వు పడిపో, ఆయన పాదాల దగ్గర పడిపో, నిన్ను తగ్గించుకో, ఆయన ఒకవేళ నిన్ను భర్తగా చేసుకుంటాడేమో అని ఆ యొక్క నయోమి చెప్పినప్పుడు ఈ యొక్క రూతు వెళ్ళి ఆ యొక్క బోయజ్ యొక్క పాదాల దగ్గర పడిపోతుంది. బోయజ్ పాదాల దగ్గర పడిపోయినప్పుడు బోయజ్ ఆమెను చేరదీసి మరి బోయజు రూతుని వివాహం చేసుకోవడం జరుగుతోంది. సో ఇక స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, నేను ఈ రూతు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను, మెయిన్ పాయింట్స్ మీద చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి రూతు గ్రంథం తీద్దాం మనం. 220 పేజ్ నెంబర్ 220. అయితే రూత్ అనే పేరుకి మీనింగ్ ఏంటి తెలుసా మీకు? ఇంకొకటి కూడా ఉంది అర్థం, నిలకడగల స్త్రీ అని ఉంది, ఇంకోటి కూడా ఉంది, ఏంటి తెలుసా? గ్రీఫ్. రూత్ అంటే దుఃఖము. ఏంటి? దుఃఖం. 2 అర్థాలు ఉన్నాయి. రూత్ అంటే గ్రీఫ్, ఇంకోటి గుడ్ కంపానియన్. గుడ్ కంపానియన్ అంటే మంచి స్నేహితురాలు, మంచి గుడ్ ఫ్రెండ్. రూత్ అంటే ఏంటి? గుడ్ ఫ్రెండ్. సో గుడ్ కంపానియన్, గ్రీఫ్ అని 2 అర్థాలు ఇస్తున్నాయి. అయితే ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దీంట్లో ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి రూతు గ్రంథంలో 1st చాప్టర్లో 20 వచనం చూద్దామండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనక నన్ను నయోమి అనక మారా అని పిలువుడి అని చెప్తుంది అక్కడ. సో ఇక్కడ నయోమి అనే పేరుకు ప్లెంటీ అని అర్థం. ఏం చెప్పండి? ప్లెంటీ. నయోమి అనే పేరుకి ప్లెంటీ అని అర్థం. మారా అని అంటే దానికి అర్థం ఏంటనంటే బిట్టర్నెస్. ఏంటి? చేదు. సో చాలాసార్లు మన జీవితంలో పరిస్థితులు ఎలా వస్తాయంటే, దేవుడు మనల్ని సమృద్ధిలో ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మనల్ని సంతోషంతో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు కూడా మనము దేవునితో ఒక అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ జీవితంలో పరిస్థితులు ఎలా వస్తాయంటే చేదు అనుభవాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మనం కూడా అంటుంటాం చాలాసార్లు, మనలో ఎవరైనా ఎప్పుడైనా పిలిచినప్పుడు మనం ఏమంటుంటామంటే, ఏం చాలా సంతోషం అంటే, ఏం సంతోషంలే, ఏం సంతోషంగా ఉన్నానులే అని చాలా డిసప్పాయింటెడ్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ రూతు జీవితంలో, నయోమి జీవితంలో కూడా దేవుడు ఆమెని సమృద్ధిలో ఉండాలని దేవుడు పిలిస్తే ఆమె అంటున్న మాట ఏంటంటే, నేను చేదు అనుభవం, బిట్టర్నెస్. చాలాసార్లు నీ జీవితంలో కూడా భయంకరమైన చేదు అనుభవాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు తెలియనటువంటి సమస్యలు మన జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయం, మనం అంతా బాగుంది, నా ఎడ్యుకేషన్ బాగా జరుగుతుంది, మా మమ్మీ డాడీ బాగున్నారు, అందరూ బాగున్నారు అనుకున్నప్పుడు సడన్గా ఇంట్లో ఏదో ఒక పరిస్థితి జరుగుతుంది. డాడీకి బాగలేకపోవడము, మమ్మీకి సడన్గా బాగలేకుండా పోవడము, లేకపోతే ఇంట్లో తెలిసిన వాళ్ళకి ఏదైనా భయంకరమైన యాక్సిడెంట్ జరగడము. సడన్గా జీవితంలో ఏమవుతాయంటే పరిస్థితులు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. జీవితంలో యవనస్తులుగా మీరు తెలుసుకోవాలి ఒక సత్యం ఏంటి తెలుసా?
కీర్తించెదన్ నీవే నా జీవిత గమ్యమయా స్తుతించెదన్ నే నిన్ను కీర్తించెదన్ నీవే నా జీవిత గమ్యమయా మరువలేను నీదు ప్రేమను నేను ఏమి నీకివ్వగలను మరువలేను నీదు ప్రేమను నేను ఏమి నీకివ్వగలను నీవే నాదు సర్వమయ్యా నీవే నాదు జీవమయ్యా ప్రాణనాథ జీవనాథ ఘనపరచెదను నిన్ను స్తుతించెదను నే నిన్ను కీర్తించెదను నీవే నా జీవిత గమ్యమయా స్తుతించెదను నే నిన్ను కీర్తించెదను నీవే నా జీవిత గమ్యమయా ప్రేమ స్వరూపుడవు నీవే నీకెవరు సాటయ్యా నీదు స్వరూపమున నీవు నిర్మించితివి నన్ను ప్రేమ స్వరూపుడవు నీవే నీకెవరు సాటయ్యా నీదు స్వరూపమున నీవు నిర్మించితివి నన్ను స్తోత్రార్హుడా స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా ఆరాధనీయుడా నీ కొరకైనే సాక్షిగా జీవించెదను నన్ను స్తుతించెదను నే నిన్ను కీర్తించెదను నీవే నా జీవిత గమ్యమయా నా ప్రభువా నిన్ను స్తుతించెదను నే నిన్ను కీర్తించెదను నీవే నా జీవిత గమ్యమయా అత్యంత ప్రేమతో నేను కొనియాడెదను నిన్ను అనునిత్యము నీ కొరకై జీవించు భాగ్యమును అత్యంత ప్రేమతో నేను కొనియాడెదను నిన్ను అనునిత్యము నీ కొరకై జీవించు భాగ్యమును నాకిమ్మని నే వేడెదన్ నాకిమ్మని నే
వేడెదన్ ప్రశంసనీయుడా నీ కొరకైన సాక్షిగా జీవించేదను నీవను స్తుతించేదను నీ నిన్ను కీర్తించేదను నీవే నా జీవిత గమ్యమయా స్తుతించేదను నీ నిన్ను కీర్తించేదను నీవే నా జీవిత గమ్యమయా మరువలేను నీదు ప్రేమను నేను ఏమి నీకివ్వగలను మరువలేను నీదు ప్రేమను నేను ఏమి నీకివ్వగలను నీవే నాదు సర్వమయ్యా నీవే నాదు జీవమయ్యా ప్రాణనాథ శివనాథ కనపరచెదను నిన్ను महिमानंदमे महा आश्चर्यमे माधुर्यमे ना प्रभुतो जीवितं महिमानंदमे महा आश्चर्यमे महिमानंदमे महा आश्चर्यमे माधुर्यमे ना प्रभुतो जीवितं चप्पल కొడదాం ప్రభుని మహిమపరుద్దాం చప్పట్లు కొడతా పాడదాం ఆమేన్ గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని నామాన్ని మహిమపరుద్దాం నెమ్మది లేకుండా విస్తారమైన తన ముందుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన తన ముందుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు ఉండుటే మేలు దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు ఉండుటే మేలు మాధుర్యమే నా ప్రభుతో జీవితం महिमानंदमे महा आश्चर्यमे महिमानंदमे महा आश्चर्यमे माधुर्यमे ना प्रभुतो जीवितं గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పాడతాం ఆమేన్ వాడబారని కిరీటమునకై నన్ను పిలచెను వాడబారని కిరీటమునకై నన్ను పిలచెను తేజవాసులైన పరిశుద్ధులతో తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదానో
ఎప్పుడు చేరెదను తేజవాసులైన పరిశుద్ధులతో, ఎప్పుడు చేరెదను, ఎప్పుడు చేరెదను మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చెప్పండి పడతాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధనముగా చెల్లించెను ప్రభువే, నా రోగమంతై సిలువలో పరిహరించెను, పరిహరించెను నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చాలా నిరాశగా ఉంటున్నారు కదా. హల్లెలూయా చెప్తాం సార్ గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలంటే ఎంతమంది ఉండాలి చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? ఎంతమంది ఉంటే దేవుని సన్నిధి ఉంటుందంట? ఇద్దరు ముగ్గురు ఉంటే దేవుని సన్నిధి ఉంటుంది. వస్తారు. టైం ఇంకా 6 o'clock. సో ఇంకా చాలామంది రావాలి. మరి చాలా సంతోషం. మీ కొద్ది మంది అయినా కానీ టైంకి వచ్చారు. దేవుడు ఎప్పుడు కూడా టైంకి వచ్చే వాళ్ళంటే దేవుడు గణపరిచే వాళ్ళని చూసి దేవుడు ఎంతో ఆనందించేవాడు ఆయన. చాలాసార్లు మనము స్కూల్కో కాలేజ్కో సంవత్సరంలో ఒకసారో 2 సార్లు లేట్కి వెళ్తాం, లేకపోతే మ్యాక్సిమం ఒక 7 సార్లు లేట్కి వెళ్తాం. కానీ దేవుని సన్నిధి కంటే మాత్రము ప్రతి వారము ఆలస్యంగా వస్తుంటారు చాలామంది. కానీ మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. కొద్దిమంది అయినా కానీ దేవుని సన్నిధికి 5:30 అంటే చాలా ఎర్లీగా వచ్చారు. మరి దాన్ని బట్టి దేవుడు ఎంతో అప్రిషియేట్ చేస్తాడు, దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే దేవుని యందు భయం ఉండాలి, దేవుని యందు భక్తి, ఈ రెండు కూడా మనం కలిగి ఉండడం చాలా ముఖ్యమైన విషయం అది. అయితే ఇప్పుడు ఒక పాట విన్నాం మనం, కొద్దిగా వాల్యూమ్ ఇచ్చారు కొద్దిగా. ఆ సాంగ్, ఆ పాట వింటున్నప్పుడు నాకు ఎందుకో 2 మాటలు చెప్పాలనిపిస్తుంది. కీర్తనల గ్రంథంలో మరి 121 కీర్తనలో ఈ మాటలు రాయబడినాయి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అక్కడ యాత్రా కీర్తన అని రాయబడింది. అక్కడ యాత్రా కీర్తన. ఆ డోర్ దగ్గర ఒక 2 పిల్లలు వాలంటీర్స్, శేఖర్ డోర్ ఓపెన్ చేసి పెట్టినా. సో
అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ కీర్తనలో పైన మీరు చూసినట్లయితే యాత్రా కీర్తన అని రాయబడి ఉంటుంది. అక్కడ యాత్రా కీర్తన అంటే అర్థం ఏంటంటే, మరి ఆ దినాల్లో యెరూషలేములో ఒక కొండ మీద దేవుని యొక్క ఆలయం ఉండేది. జస్ట్ మీరు ఊహించుకోండి, ఒక పర్వతం మీద దేవుని యొక్క మందిరం ఉండేది అనమాట. సో వాళ్ళ యొక్క పర్వతం మీదకి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని పాటలు పాడేవాళ్ళు వారు. ఇక్కడ యాత్రా కీర్తన రాయమని చూశారు మీరు. అక్కడ 120వ కీర్తన, 121వ కీర్తన, 122వ కీర్తన, 123వ కీర్తన, 124, 125, 126 ఇలా దాదాపు 134వ కీర్తన వరకు యాత్రా కీర్తన అని రాయబడింది అక్కడ. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, దేవుని మందిరం అక్కడ పర్వతం మీద ఉండేది, ఆ కొండ మీద. ఆ యొక్క మెట్లు ఎక్కుతున్నప్పుడు వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండేవారంట. చాలా సంతోషంగా దేవుడిని ఆరాధిస్తూ కీర్తిస్తుండేవారు. సో వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న మాట అంటే, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుతున్నానంటే అక్కడ లిటరల్గా ఏదో ఒక మౌంటైన్ లేకపోతే ఒక కొండను చూస్తున్నట్లు మీనింగ్ కాదు. అక్కడ ఏదో ఒక మౌంటైన్ చూస్తూ దేవుడిని ఆరాధిస్తున్నట్టు మీనింగ్ కాదు. అక్కడ ఆ కొండల మీద ఉన్నటువంటి దేవుని సన్నిధిని వాళ్ళు ఎంతో ఆకాంక్షిస్తున్నారు వాళ్ళు. సో ఆ యొక్క దేవుని మందిరానికి వెళ్తూ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే, ఆ దేవుని సన్నిధిని చూస్తున్నప్పుడు, అబ్బా దేవుని సన్నిధి నేను ఎంజాయ్ చేయాలి ఈరోజు దేవుని యొక్క మహిమను నేను చూడాలి, ఈరోజు దేవుని యొక్క ఆ యొక్క ప్రెజెన్స్ని నేను అనుభవించాలని చాలా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు ఆ యొక్క పర్వతం ఎక్కుతూ పాటలు పాడుతూ ఉండారంట. సో మీలో ఎంతమంది ఈరోజు ఈ ప్రోగ్రాంకి వస్తూ దారిలో మీరు దేవుడిని స్తుతిస్తూ వచ్చారో నాకైతే తెలియదు, కానీ మరి దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా వీ షుడ్ బి సో మచ్ ఎగ్జైటెడ్. చాలా ఎగ్జైట్మెంట్ ఉండాలి మనకి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు నా కొరకు ఈ దినం ఏం మేలు దాచుంచాడు, నా కొరకు ఎటువంటి ఆశ్చర్యకారాలు దేవుడు నా కొరకు దాచుంచాడు, సో దేవుడు నా కొరకు ఎటువంటి మేలులు చేయబోతున్నాడని ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్తో మనము, ఎగ్జైట్మెంట్తో మనము సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మనకి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దేవుని మందిరానికి వెళ్ళాలంటే లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎక్కడ లేని నీరసం వస్తుంది మనకి. జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ అప్పుడే గుర్తొస్తాయి. జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధ అప్పుడే గుర్తొస్తుంది. ఇప్పుడు ఏం వెళ్తాంలే దేవుని మందిరానికి, ఇప్పుడు ఎలా వెళ్తాంలే, అబ్బా మైండ్ అంతా బాగోలేదు, అసలు చాలా టెన్షన్స్ ఉన్నాయి మైండ్లో, నాకు మైండ్ అంత ప్లెజెంట్గా లేదని మరి అన్ని సమస్యలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ దేవుని వైపు చూసేవారు ఎప్పుడు కూడా సిగ్గునొందరంట, వారెన్నడూ లజ్జపడరని దేవుని వాక్యం చెప్తుంది. యూ విల్ నెవర్ బీ అషేమ్డ్. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు సిగ్గుపడవని దేవుని వాక్యం చెప్తుంది. చూసినట్లయితే యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. ఇది మొదలుకు లాస్ట్ చూసినట్లయితే, నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నేను కాపాడను. సో దేవుని యొక్క డివైన్ ప్రామిస్ ఇది. దేవుడు ఇస్తున్నట్టు ఒక స్పెషల్ ప్రామిస్ ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్తో మనం దేవుడిని ఆరాధిస్తూ ఉండాలి, కీర్తనలు పాడుతూ ఉండాలి. దేవా ఎంత గొప్ప దేవుడు నువ్వు నా కొరకు ఈ దిన ఎంత మంచి మేలు దాచి ఉంచావు దేవా, నా కొరకు ఈ దినం నువ్వు నా కొరకు ఎంత గొప్ప ఆశ్చర్యకారాలు దాచి ఉంచావు దేవని ఒక ఎగ్జైట్మెంట్తో మనము ఆ దినాల్లో ఎలాగైతే వారు యాత్రా కీర్తనలు పాడుతూ వచ్చారో, నీవు నేను కూడా అలా సిద్ధపడి దేవుడిని ఆరాధించాలి దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి మరి కొద్దిగా వెనకున్నారు మీరు, ఏమనుకోపోతే ఇఫ్ యూ డోంట్ మైండ్ యంగ్స్టర్స్ కొంచెం కొద్దిగా ముందుకు రండి, ఎందుకంటే వెనకాల వచ్చే వాళ్ళు వెనక కూర్చోబెడదాం. అమ్మ మీరు కూడా పిల్లలండి, పిల్లలందరూ అందరండి ముందు రండి, ముందుకు వచ్చేయండి, పిల్లలందరూ ముందుకు వచ్చేయండి. ఇక్కడ కిషోర్ రెడ్డి వచ్చేయండి, జెంట్స్ కూడా అందరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్క నోరు తెచ్చిపోదాం. హల్లెలూయా ఆమేన్.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరూ కలిసి పాడదాం. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరి చేతులు పైకి పాడదాం. హల్లెలూయా, 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 రెండు చేతులు పైకి పాడదాం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడైనటువంటి మన ప్రభువుని, ఆలోచనకర్త అయినటువంటి మన ప్రభువుని, నిత్యుడగు తండ్రిని, బలవంతైన దేవుణ్ణి మన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ మీ యొక్క బాహ్య నేత్రాలు మూసుకొని మీ యొక్క ఆత్మీయ నేత్రాలతో ఆ ప్రభువుని చూస్తూ, ఆయన చూస్తూ ఆరాధిద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ప్రతి ఒక్కరు కలిసి పాడదాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరి చేతులు పైకి పాడదాం. హల్లెలూయా, 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 కృపాసక్తి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ప్రభువుని మనం అందరం కలిసి ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, కృపాసక్తి సంపూర్ణానికి స్తోత్రం. కృపతో మమ్మల్ని అందరినీ రక్షించావు ప్రభువానికి స్తోత్రం. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు ప్రభువాని, రక్తం చిందించి మమ్మల్ని రక్షించావు ప్రభువానికి స్తోత్రం అని ప్రతి ఒక్కరూ ఆరాధిద్దాం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ప్రతి ఒక్క చేతుల పైకి కరెక్ట్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా.
ననువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ ననువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం ఆహాహా హల్లెలూయా we worship you Lord oh hallelujah Lord దేవానికి స్తోత్రం ప్రభువైనా oh hallelujah hallelujah worship you Lord oh hallelujah అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహాహా హల్లెలూయా oh hallelujah yes Lord we praise you Father hallelujah we praise you Jesus we praise you Holy Spirit hallelujah దయచేసి అందరూ కూర్చున్నాం మీ అందరికీ తెలిసినటువంటి పాట బంగారం అడగలేదు వజ్రాలు అడగలేనటువంటి పాట పాడుతుండగా దయచేసి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ బిగ్గరగా పాడుతూ దేవుణ్ణి ఘనపరుద్దాం ఎవరు కూడా మౌనంగా ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చోవద్దండి దయచేసి అందరూ మన దేవుని సన్నిధిలో ఉన్నాము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని మనకి వాక్యం తెలియజేస్తుంది కనుక మనం ఆయన యొక్క సన్నిధిలో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ సంతోషంతో ఆనందంతో పాటలు పాడుతూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం పాపను శాపాన్ని బాపను నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చను నష్టాన్ని ఓర్చను నా కోసం వచ్చావయ్యా పాపాన్ని బాపను శాపాన్ని బాపను నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని ఓర్చను నష్టాన్ని తీర్చను నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా అందరం కలిసి పాడదాం కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా నా యేసయ్యా నా యేసయ్యా
రక్తాన్ని చిందించి రక్షణను అందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యమొందావయ్యా. అందరూ కలిసి పాడదాం. రక్తాన్ని చిందించి రక్షణను అందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యమొందావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నిరూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నిరూపాన్ని ఇచ్చావయ్యా. అందరం కలిసి పాడదాం. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. మన ప్రభు మన యొక్క హృదయాన్ని మాత్రమే అడిగాడు. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నిరూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, నిరూపాన్ని ఇచ్చావయ్యా. అందరం కలిసి పాడదాం. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక దయచేసి మరొక మారు లేచి నిలబడదాం. అందరం ఏమనొస్తున్నాయి కనుక మన యొక్క సన్నిధిని లేచి నిలబడి ప్రతి ఒక్కరూ మనం చప్పట్లు. హల్లెలూయా. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో. ప్రేమించేదం ఆరాధన 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 ఆరాధన. అందరం పాడదాం. ఆరాధన 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 ఆరాధన.
చూసేటువంటి దేవుడు అయినటువంటి మన యొక్క ప్రతి అవసరం తీర్చేటువంటి యెహోవా ఈయన మనం ఆరాధిద్దాం. చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 ఎబినేజరైనటువంటి దేవుణ్ణి మనందరం కలిసి ఆరాధిద్దాం. మన సమస్యలను మనం ఆదుకునేటువంటి ఎబినేజరైనటువంటి దేవుణ్ణి మనందరం ఆరాధిద్దాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 గ్లోరీ హల్లెలూయా. మనల్ని స్వస్థపరిచే దేవుడు అయినటువంటి యెహోవా రఫాను మనం ఆరాధిద్దాం. మన వ్యాధులను తొలగించేటువంటి యెహోవా రఫాను మనం ఆరాధిద్దాం. వైద్యులు స్వస్థపరిచేటువంటి వ్యాధులను కూడా స్వస్థపరిచేటువంటి మన యొక్క దేవుని ఆరాధిద్దాం. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం.
రాజుల రాజా జై యేసు రాజా జై జై అనేటువంటి ఒక పాట ఎంతమంది తెలుసండి? ఎవరికైనా తెలుసా ఈ పాట? రాజుల రాజా జై యేసు రాజా జై జై తెలుసా ఎవరికైనా ఈ పాట? హల్లెలూయా గ్లోరీ మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను దేవుని వైపు తిప్పుకుందాం. మన జీవితంలో ఈరోజు మన హృదయంలో యేసుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళలాగున మన హృదయంని, దేవా నేను చేసినటువంటి పాపం నన్ను కలుగా చేయుము నాలోనా, 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 నాలోనా శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, ద్రోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము నాలోనా, 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 నాలోనా. నా పాపంలో ఒప్పుకుంటున్నాయా, నీ యొక్క జ్ఞానంతో తండ్రి శుద్ధ హృదయాన్ని దయచేయి తండ్రి. మరి దావీదు జీవితంలో ఏ విధంగానైతే మరి పాపాన్ని గుర్తు చేసావో తండ్రి, అలాగే తండ్రి నా జీవితాన్ని కూడా కడుగు తండ్రి. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో,
నాకేం ఇబ్బంది లేదు, నేను ఎలా ఉన్నా నాకు జరిగిపోద్ది అని అనుకునేటువంటి డైలమాలో నువ్వు ఉన్నట్లయితే జాగ్రత్త. సడన్గా అకస్మాత్తుగా మన జీవితంలో సమస్యలు వస్తాయి, సడన్గా వస్తాయి, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. తెలియని సమస్య తెలియని విధంగా నీ మీదకి వస్తుంది. అయితే ఆ సమయంలో నువ్వేం చేయాలంటే నయోమి జీవితంలాగా నయోమిలాగా ఉండకూడదు. నయోమిలాగా నువ్వు ఉండకూడదు. మరి రూతు వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ రూతు అంటుంది ఏంటంటే, మెసేజ్ రాసుకున్న పేపర్ పడిపోయింది. సరే, ఆ వాక్యం నాకు కనబడలేదండి, నోట్ చేసుకున్నా. ఎక్కడెక్కడో రూత్ ఏమంటుందనంటే అక్కడ మాట్లాడుతూ, దేవుడు మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనే మాటని రూత్ యూజ్ చేస్తున్నా. చాప్టర్లో మరి ఎక్కడ నేను నోట్ చేస్తున్నా, కనపట్లేదు అక్కడ. అది ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనే మాటనమా ఎన్నో 17 అది ఓకే. అది చెప్తాను, చూస్తాను. సరే, సో అక్కడ రూత్ ఏమి చెప్తుందంటే, నయోమి వచ్చి నా జీవితము చాలా చేదైన జీవితము నాది, చాలా డిసప్పాయింటెడ్ లైఫ్ నాది, చాలా నిరాశ నిస్పృహలతో ఉన్న జీవితం నాదని నయోమి చెప్తుంటే రూత్ అంటుంది, సర్వశక్తుడగు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీ నీడ్. దేవుడు నాకు సమస్తాన్ని కూడా ఇవ్వగలడని అక్కడ రూత్ చెప్పడం జరుగుతుంది. సో రూత్కి నయోమికి ఉన్న తేడా ఏంటంటే, నయోమి వచ్చి పుట్టినప్పటి నుంచి మరి దేవుడు నిర్ణయినటువంటి స్త్రీ. రూతు చూసినట్లయితే మధ్యలో దేవుడి గురించి తెలుసుకున్నటువంటి స్త్రీ. ఈరోజు చాలామంది క్రైస్తవులకి క్రైస్తవేతరులకి ఉన్న తేడా ఏంటంటే, యేసుక్రీస్తుని పుట్టుకతో ఎరగకుండా మరి ఇతర మతాల్లో నుంచి యేసుక్రీస్తుని అంగీకరించిన వారు చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది వాళ్ళకి దేవుని మీద. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడతారు వాళ్ళు. కానీ పుట్టుక నుంచి క్రైస్తవ్యంలో జన్మించినటువంటి అనేక మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే టేక్ ఇట్ ఈజీ లాగా ఉంటారు. ఏముందిలే, ఎప్పటి నుంచి వెళ్తున్నాం కదా చర్చ్కి, ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నాం కదా, ఎప్పటి నుంచో వాక్యం చదువుతున్నాం కదా, ఎలా ఉంటే ఏం వద్దులే అని లెక్కలేని తనంతో చాలామంది క్రైస్తవులు జీవిస్తున్నారు ఈ దినాన. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రూతు లాంటి డెడికేషన్ అనేది మనకు అవసరం, రూతు లాంటి జీవితం అనేది మనకు అవసరం. అయితే ఇక్కడ ఒక 7 పాయింట్స్ మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఇక రూతు జీవితంలో నుంచి. మొట్టమొదటిది ఏంటంటే, Ruth shows us where to turn in our life when we are in desperate situations. జీవితంలో భయంకరమైన క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక భయంకరమైన సమస్య వచ్చినప్పుడు ఏ డైరెక్షన్లో మన జీవితాన్ని నడిపించుకోవాలి అనే దానికి రూతు జీవితం ఒక నిదర్శనం. రూతుకి వాళ్ళ దేశంలో సమృద్ధి ఉంది, ఆల్రెడీ కరువులు లేవు అక్కడ, వాళ్ళ బంధువులందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ రూతు మరి తన సొంత రిలేషన్షిప్స్ని కానీ తన సొంత బంధువులు కానీ వాల్యూ చేయలేదు, కానీ దేవుని పట్ల తన గురి పెట్టుకుంది. తన అత్త మీద గురి పెట్టుకొని దేవుడు అన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి మరి యొక్క నయోమితో పాటు కలిసి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. సో మన దేవుని బిడ్డలకు మొట్టమొదటి రూతు జీవితంలో తెలుసుకునే విషయం ఏంటంటే, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు బంధువుల వైపు తిరుగుతుంటాం మనం. మరి మా బంధువులేని సహాయం చేస్తారేమో,
లేకపోతే మాకు తెలిసిన ఆఫీసర్స్ ఏమైనా సహాయం చేస్తారేమో, లేకపోతే మాకు తెలిసినటువంటి మరి కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఏమైనా హెల్ప్ చేస్తారేమని చాలాసార్లు మనం మనుషుల వైపు తిరుగుతూ ఉంటాం. అయితే రూతు జీవితం ఏం చెప్తుందంటే, జీవితంలో నువ్వు సమస్తాన్ని కోల్పోయినప్పుడు, జీవితంలో నువ్వు హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు తిరగాల్సింది ఎవరి వైపు అంటే దేవుని వైపు తిరగాల. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, రూత్ గివ్స్ us పర్మిషన్ టు బి బోల్డ్ వెన్ ఎవర్ వి నీడ్ టు బి. రూతు జీవితం ఏం చెప్తుందంటే, జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అధైర్యపడిపోకూడదంట. రూతు జీవితంలో భర్త చనిపోయాడు, అన్నీ కోల్పోయింది, ఒక స్ట్రేంజ్ కంట్రీకి వెళ్ళాలి, కానీ రూతు అధైర్యపడిందండి? ఎప్పుడు అధైర్యపడలా. రూతు వాళ్ళ అత్త మరి నయోమి, అమ్మ పలానా దగ్గర పొలం ఉంది, అక్కడ పోయి నువ్వు ఆ యొక్క పంటను ఏరుకొని రానప్పుడు భయపడిందామా? సిగ్గుపడలా. సిగ్గుపడకుండా ధైర్యంగా పోయి ఆ పని చేసింది. సో చాలాసార్లు మన జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు భయపడిపోయి కామ్గా కూర్చొని ఉంటాం. ఏం చేస్తాం? భయపడిపోయి కామ్గా కూర్చొని ఉంటాం. మీరు ఎప్పుడైనా ఒక విషయం తెలుసుకోండి, దేవుడు ఎప్పుడు కూడా ఆగిపోయిన కారుని దేవుడు నడిపించలేడు. గాడ్ కెనాట్ స్టీర్ ఏ కార్ దట్ ఈస్ స్టిల్. అర్థమైందని చెప్పిన పాయింట్. ఒక కారు ఉందనుకోండి, అది పోతూ ఉంటే దాని డైరెక్షన్ నువ్వు తిప్పచ్చు. ఇప్పుడు ఈ కారు ఇట్లా ముందుకు వెళ్తూ ఉంది, దాన్ని ఇటు తిప్పితే ఇట్లా వెళ్తుంది, ఇటు తిప్పితే ఇట్లా వెళ్తుంది. కానీ అట్లా కాకుండా కారు ఎట్లాగే ఉందనుకోండి, ఎంత స్టీరింగ్ తిప్పినది ఎక్కడ ఉంటుంది? ఎక్కడున్న స్థలంలో అక్కడ ఉంటుంది. అర్థమైంది మీకు అందరికీ? అర్థమైందని చెప్పిన పాయింట్. ఒక కారు ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, ఇక్కడ కూర్చున్నాను నేను పిల్లలాగా డ్రర్ అంటూ ఉన్నాను, ఇట్లా ఎక్కడికి వెళ్ళొద్దు, అది వెళ్ళదు, దానికి డైరెక్షన్ ఉండదు దానికి. కానీ ఎప్పుడైతే కారుని స్టార్ట్ చేసి కొంచెం ముందుకు నడుపుతాను, అప్పుడు స్టీరింగ్ తిప్పితే ఏమవుతుంది? డైరెక్షన్ అనేది మారుద్ది. డైరెక్షన్ ఇటు తిప్పితే ఇటు తిరుగుద్ది, ఇటు తిప్పితే ఇటు తిరుగుద్ది. అలాగే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా జీవితంలో ధైర్యంతో, బోల్డ్నెస్తో ఎప్పుడైతే నువ్వు జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నీ యొక్క స్టీరింగ్ని తిప్పుతాడు. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఒక సమస్య వచ్చిందనుకోండి, అక్కడే ఆగిపోతారు, ఇక కదలరు, ఇంకా అక్కడే ఉండిపోతారు. ఎక్కడైతే పడిపోయారో అక్కడే ఉండిపోతారు. దేవుడు వారితో ఎటువంటి కార్యాలు చేయలేడు. అయితే దేవుడు ఇది నన్ను బలపరుస్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో పడిపోయావో నాకే తెలియదు, ఏ స్థితిలో నువ్వు నిరాశలో నాకే తెలియదు. అయితే నువ్వు నిరాశ పడిపోవద్దు, నువ్వు అధైర్యపడిపోవద్దు. దేవుడు నీ యొక్క స్టీరింగ్ని ఆయన చేతిలో ఉంచుకున్నాడు. నీ స్టీరింగ్ అనేది దేవుడి చేతిలో పెట్టినప్పుడు ఆయన నీకు సరైన డైరెక్షన్ నీకు చూపిస్తాడు. సో జీవితం పడిపోకూడదు, రూతులాగా ధైర్యంగా ఉండాలి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. థర్డ్ పాయింట్ ఏంటంటే, మరి రూతులో తగ్గింపు ఉంది. ఏముందండి? తగ్గింపు, హ్యూమిలిటీ. అలాగే హార్డ్ వర్క్. ఏముంది? హార్డ్ వర్క్, కష్టపడి పనిచేసే మనస్తత్వం. యవనస్తులు చాలామంది ఎలా ఉంటారంటే, ఈ మధ్య యవనస్తులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే బెట్టింగ్. క్రికెట్ బెట్టింగ్లు ఆడుతుంటారు, అవునా లేదా? వీళ్ళు ఎంతమంది ఆడుతున్నారు నాకైతే తెలియదు. చాలామంది ఈ మధ్య యవనస్తులకు ఏమైపోయిందంటే బెట్టింగ్ అడిక్ట్ అయిపోయారు. చాలామంది అప్పుల్లో కూరుకుపోయారు. 20 సంవత్సరాలు నిండక ముందే 10-15 లక్షలు అప్పులు చేసేస్తున్నారు. మీకు తెలుసో తెలియదో, చాలామంది యవనస్తులు క్రికెట్ మ్యాచ్, ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే వీడు పోయి 10 రూపాయలు వడ్డీకో, 20 రూపాయలు వడ్డీకో, 1,00,000 రూపాయలు, 50,000 తీసుకొని వచ్చి మ్యాచ్లు బెట్టింగ్లు ఆడుతూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. కష్టపడి పనిచేసే తత్వం లేదు, ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. ఈజీ మనీ సిటీస్లో చూస్తే మరి చాలా భయంకర పరిస్థితులు. అనేక మంది యవనస్తులు అమ్మాయిలు రకరకాలుగా మరి వ్యర్థమైన పనుల్లో ఇన్వాల్వ్ అయిపోయి పాపానికి తమ జీవితాలను అప్పగించుకొని వ్యర్థమైన ధనం కోసం ఈజీ మనీకి అలవాటు పడిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితము దేవుడు డైరెక్ట్ చేయాలి అని అంటే, నీ జీవితాన్ని దేవుడు స్టీర్ చేయాలని అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలా. అది ఎంతటి పరిస్థితి అయినప్పటికీ కూడా కష్టపడి పని చేసుకుని నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక లెవెల్కి వెళ్ళాలంటే సిగ్గుపడతారు, ఒక లెవెల్ నుంచి తగ్గించుకొని పని చేయాలంటే సిగ్గుపడతారు, కొంత షేమ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అయితే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదండి. దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. వి షుడ్ ఆల్వేస్ వర్క్ హార్డ్. ఎప్పుడు కష్టపడి పనిచేసేదానికి మనము ప్రయత్నం చేయాలా. ఖాళీగా కూర్చోవడము, సోంబేరులుగా మనం ఉండకూడదు. తగ్గింపు అనేది మనకి చాలా అవసరం. అలాగే రూతు జీవితంలో ఇంకొక విషయం ఏంటంటే, ఒక స్త్రీ కేవలము తన అందాన్ని బట్టి మాత్రమే జీవితంలో అట్రాక్ట్ చేసుకోగలదు అనే విషయం అనేది అవాస్తవం అనేది రుజువు చేస్తుంది. చూడండి, ఇక్కడ రూత్ teaches us the value. Ruth proves that a woman doesn't have to be beautiful
టు గెట్ మ్యాన్స్ అటెన్షన్. నీ అందము అవతల వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోదండి. వాస్తవం నేను చెప్తున్నాను, యవన స్త్రీలు చెప్తున్నా. నీ క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చూపులు, ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్. నా గుంటూరులో తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, డాక్టర్ చదువుతున్నాడు, అంటే కోర్స్ అయిపోయింది, ఐజక్ రాజ్ దాసర్ అని. మరి వాడు చాలా చక్కగా ఉంటాడు. వాడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటాడు. మరి వాడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి చూస్తే అంత అందంగా ఉండదండి, నేను అనకూడదు అట్లా, క్షమించండి. కానీ వాడి ప్రక్కన ఏమాత్రం కూడా సరిపోదు. కానీ వాడితో మాట్లాడినప్పుడు, ఏరా ఏంటి అమ్మాయిని చేసుకున్నావు ఏంట్రానంటే, బావా అమ్మాయి క్యారెక్టర్ ముత్యం కంటే మంచిది, షీ సో వాల్యుబుల్. నాకు అనిపించింది వాడు ఒక జీవితంలో మంచి పాట నేర్చుకున్నాడు, వాడు మంచి వాల్యుబుల్ లెసన్ వాడు నేర్చుకున్నాడు. వాడు ఏంటనంటే, అమ్మాయి క్యారెక్టర్ చాలా మంచిది, షీ సో హంబుల్, చాలా హంబుల్గా ఉంటుంది అమ్మాయి, చాలా పేషెంట్గా ఉంటుంది అమ్మాయి, చాలా ఓర్పు గలది, మేమెంతో పీస్ఫుల్గా ఉన్నామని వాడు చెప్తుంటాడు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ అందం అనేది అవతల వ్యక్తిని అట్రాక్ట్ చేసేటట్లుగా ఉంటుంది, ఎక్కువ కాలము నిలబడదు. ట్రూ బ్యూటీ ఈజ్ క్యారెక్టర్. నిజమైన అందం ఏంటంటే మీ వ్యక్తిత్వం. సో దేవుని యొక్క వాక్యములో మీ వ్యక్తిత్వాన్ని మౌల్డ్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యంలో మీ క్యారెక్టర్ని మౌల్డ్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు సున్నితంగా సెన్సిటివ్ స్పిరిట్ని మీరు అవలంబించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో చెప్తున్నాను, గాడ్ విల్ బ్రింగ్ ద రైట్ పార్ట్నర్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటుంటాను, నేను యాక్చువల్గా ఒక బుక్ రాయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 8 years అవుతుంది. నాకు 3 పిల్లలు, నాకు ఒక బాబు, 2 పాపలు నాకు. అయితే ఈ 8 yearsలో నేను తెలుసుకున్న విషయం ఏంటి తెలుసా? ఒక సీక్రెట్ నేను చెప్పేదా? మనం ఒక జాబ్ చేయాలంటే 20 లేదా, ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు? 22 years చదువుతున్నాం ఒక ఉద్యోగం చేయడం కోసం. కానీ మ్యారేజ్ చేయడం కోసము ఏమైనా చదువుతున్నాం మనం? మ్యారేజ్ చేసుకోవడం కోసం ఏం చదవట్లే. యాక్చువల్ నేను వీలైతే ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎంతమంది వస్తారు మ్యారేజ్ కౌన్సిలింగ్ క్లాస్కి? రారా? మ్యారేజ్ వద్దా మీకు? రారా? సో చాలా చాలా విషయాలు నేర్చుకోవాలి మీరు. ఒక మ్యారేజ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏదో అనామత్తుగా మమ్మీ డాడీ ఎవరు చూసారనో లేకపోతే మనం ఎవరిని ఇష్టపడ్డామనో పెళ్లి చేసుకోవడం కాదు. చాలా ప్రిపేర్డ్నెస్, చాలా సిద్ధపాటు అనేది మ్యారేజ్కి చాలా అవసరం. సో రూత్ చెప్తున్న మాట ఏంటంటే మనకి, రూత్ ప్రూవ్స్ దట్ ఎ వుమెన్ డజంట్ హ్యావ్ టు బి బ్యూటిఫుల్ టు గెట్ మ్యాన్స్ అటెన్షన్. సో అందం కాదు. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే, రూత్ టీచెస్ us the value of speaking our minds and opening our hearts. మరి రూత్ మాట్లాడుతుంది ఏంటంటే, సత్యమే పలకాలి. ఏం చేయాలా? సత్యం, ట్రూత్ఫుల్నెస్ చాలా ముఖ్యం. ఇది చాలామంది ఏంటంటే ఒక రిలేషన్షిప్ నిలబెట్టుకోవడం కోసం కొన్ని 1000 అబద్ధాలు ఆడుతుంటారు, కొన్ని 100 అబద్ధాలు ఆడుతుంటారు. నీ అబద్ధాలతో నువ్వు కట్టుకునే రిలేషన్షిప్ అనేది ఎక్కువసేపు నిలబడదు. వాస్తవా కాదా? మీ అబద్ధాలతో నువ్వు కట్టుకునే రిలేషన్షిప్ ఎక్కువసేపు నిలబడదు. అందుకే ఈ మధ్య కార్టూన్ చూసే నేను ఫేస్బుక్లో ఒకటి చాట్ చేస్తుంటాడు. కార్టూన్ ఏంటంటే, హాయ్ హౌ ఆర్ యు అని వీడు పెడతాడు. అవతల పక్క ఒక ముసలాం చాట్ చేస్తుంటుంది, హౌ ఓల్డ్ ఆర్ అని పెడతాడు. ఆమెకు 60-70 ఏళ్ళు ఉంటామండి, ఐఎమ్ 16 అని పెడుతుంది ఆమె. అవునా? సో వీడు నెక్స్ట్ వాలంటైన్స్ డేకి బొకే ఎత్తుకుని వెళ్తాడు నా దగ్గరికి. పోయి చూసి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయింటాడు. ఎందుకని? వీడికి 20 years, ఆమెకి 60 years. ఫేస్బుక్లో మాత్రం వీడు ఐ లవ్ యూ సో మచ్, యు ఆర్ మై స్వీట్, అది ఇదని ఏదో పెట్టేస్తుంటాడు వీడు. అర్థమైందా? సో అబద్ధాల మీద నిలబడే రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ కాలం నిలబడవు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో యవనస్తులకి ఏంటంటే, ఎప్పుడైనా మీ రిలేషన్షిప్లో, అది మీ తల్లిదండ్రులతో కానీ, లేకపోతే మీ బంధుమిత్రులతో కానీ, నీ కాలేజ్లో కానీ, నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఎవరితోనైనా కానీ, మరి ఎటువంటి అబద్ధాలు లేకుండా ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్స్ అనేది పెట్టుకోండి. రూత్ జీవితం అదే తెలియజేస్తుంది. రూత్ని అడిగినప్పుడు ఆ యొక్క బోయేజాం సిగ్గుపడలా. ఆయన పెద్ద కోటీశ్వరుడు కదా, నేను నీట్కి రెడీ అయిపోయి బాగా మేకప్ చేసుకొని బాగా అందంగా రెడీ అయిపోయి కొంచెం బిల్డప్ ఇస్తా ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఆయన ఏదో చూస్తాడు అనుకుని వెళ్ళిందామా? షీ హంబుల్ హర్ సెల్ఫ్. తన ఒరిజినాలిటీ నాకు చూపించుకుంది, తన పరిస్థితి ఏంటో చూపించుకుంది. సో దాన్ని బట్టి బోయస్ లైక్ చేశాడు. అర్థమైందా? కాబట్టి మన జీవితంలో మనం ఏం తెలుసుకుంటాం, అబ్బాయిలు కూడా ఏంటంటే, మనం లేనిపోని ఏమంటారు ఎక్స్ట్రా అంటే లేనిది ఉన్నది లేనట్టుగా చూపించుకోవాల్సిన అవసరం లేదు మనకి రిలేషన్షిప్స్లో.
బీ ట్రాన్స్పరెంట్, చాలా స్పష్టంగా ఉండండి. నీ జీవితం ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ పరిస్థితి ఏంటో ప్రతిదీ కూడా మీరు ఎంత స్పష్టంగా ఉంటారో మీ రిలేషన్షిప్స్ అనేవి అంత లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. అది రూత్ జీవితం మనం నేర్పిస్తుంది. తర్వాత 6th పాయింట్ ఏంటంటే, రూత్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ పేషెన్స్ ఈజ్ ఎ వర్చ్యూ వర్త్ కల్టివేటింగ్. ఓపిక అవసరం. చాలామందికి ఓపిక లేదండి దినాల్లో, అస్సలు ఓపిక లేదు. ఒక్క మాట చెప్తున్నానండి, దేవుని వాక్యం చెప్తుంది, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఈరోజు నేను ఇక్కడ బ్రతికి నిలబడున్నానంటే నా జీవితంలో కూడా అనేక పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. నేను చాలాసార్లు నాకు అనిపించింది ఇక వెళ్ళిపోయి చనిపోదాం, ఇంకా వేస్ట్, ఇంకా బతకడము వేస్ట్, ఇంక వెళ్ళి చనిపోదాం, ఇంకా వేస్ట్, ఇంకా ఒక్క 1 hour కూడా బతకడం వేస్ట్, ఇంకా వెళ్ళి చనిపోదాం అనుకున్న పరిస్థితులు నా జీవితంలో ఎన్నో ఫేస్ చేశాను నేను. జీవితం అంటేనే వేస్ట్ అనిపించింది నాకు. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా నాకు దేవుడు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఊరకుండము నేనే దేవుడిని తెలుసుకోనండి. బీ స్టిల్, బీ స్టిల్, బీ స్టిల్, బీ స్టిల్, బీ స్టిల్, బీ స్టిల్. పేషెన్స్. ప్రతి విశ్వాసికి కావాల్సింది ఏంటంటే, మనకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు విత్తనం నాటుతాం, రేపు పొద్దునకల్లా పండు వచ్చేసి ఉండాలి. చెట్టు కూడా కాదు, ఏమో చేయాలా? పండు వచ్చేయాలా. ఇప్పుడు నాటుంటాం విత్తనం, మనం రేపు ఉదయానికల్లా ఏది పండేది రాలేదే. దేవుడు నిజం కాదు, దేవుడు సత్యం కాదు, దేవుడు నాకు సహాయం చేయలేదు. ఎక్కడైనా వస్తుందండి? రాత్రి విత్తనం నాటితే పొద్దున పక్క రోజు కల్లా పండు వచ్చేస్తుందా? రాదు. పేషెన్స్ అనేది అవసరం. ప్రతి దినము కూడా ఓపికతో మనం కనిపెట్టాలి దేవుడిచ్చే జవాబు కొరకు. సహనంతో కనిపెట్టాలి. దావీదు అంటున్నాడు, సహనంతో నేను నీ కొరకు కనిపెడుతున్నాను అంటాడు. సో పేషెన్స్ ఈజ్ సో ఇంపార్టెంట్. మరి చివరికి ఏంటంటే, రూత్ గివ్స్ us a glimpse of a kinsman, redeemer and the hope. మరి బోయాజ్ ఇచ్చేటటువంటి ఆ యొక్క రెడెంప్షన్. మరి బోయాజ్ ఆమెను వివాహం చేసుకున్నప్పుడు, బోయాజ్ ఆమెని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆమె యొక్క బానిసత్వం, ఆమె అంతకుముందు ఎలా ఉండిందామా? బెగ్గర్. షీ వాజ్ ఏ బెగ్గర్. అయితే బెగ్గర్ ఏమైపోయింది? బ్రైడ్ అయిపోయింది. ఏమైంది? బ్రైడ్ అయిపోయింది. చాలాసార్లు మన జీవితంలో ఎట్లా ఉంటుందండి పరిస్థితి? ఒక 5 మంది రండి పిల్లలు, మీరు రండి. 5 మంది రండి పిల్లలు, 5 మంది రండి పిల్లలు, త్వరగా రండి. 5 మంది పిల్లలు రండి. లైన్ నిలబడి ఇక్కడ, లైన్ నిలబడి ఇక్కడ, నిలబడు. అడు తిరగండి, అందరూ అడు తిరగండి నాన్న, అడు తిరగండి. సో ఇది బోయేజ్ యొక్క పొలం అనుకుందాం. ఈ బోయేజ్ పొలంలో వీళ్ళందరూ పంటకు వస్తున్నారు. వీళ్ళు, రూతు పొజిషన్ ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. చివరి ఏం చేస్తుందేమా? వీళ్ళందరూ పంట పడేస్తూ ఉంటే కింద చేరి పంటని ఎత్తుకుంటూ ఉంది. మీరు వాక్యం చూడండి, 1st chapterలో ఎక్కడో లాస్ట్లో ఉంది వచనం. అది ఆమె 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. అక్కడ, వాని వెనుక పరిగె నేరుకుందని నయోమితో చెప్పగా, ఏం చేస్తున్నామా? షీ వాజ్ ఎట్ ద బ్యాక్. చాలాసార్లు మన లైఫ్లో ఎట్లా ఉంటామంటే, అందరికంటే వెనకబడిపోయి ఉంటాం. ఎడ్యుకేషన్లో వెనకబడిపోయి ఉంటాం, జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో వెనకబడిపోయి ఉంటాం, అన్నిట్లో వెనకబడిపోయి ఉంటాం. అయితే దేవుడు కార్యం చేస్తే ఎలా జరుగుతుంది తెలుసా? అందరూ తిరగండి మీరు. రూత్ ఏమైపోయింది? ఫస్ట్ అయిపోయింది. ఏమైపోయింది? ఎంతసేపు పడింది ఫస్ట్ అవడానికి? ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో రూత్ వెనకాల నుండి పరిగెరుకునేమా, షీ బికేమ్ ఎ బ్రైడ్. బోయాజ్కి భార్య అయిపోయింది. షీ బికేమ్ ద ప్రిన్సెస్. షీ బికేమ్ సో వాల్యుబుల్. ఆమె జీవితం చాలా వాల్యుబుల్ అయిపోయింది. బెగ్గర్ ఏమైపోయిందంటే బ్రైడ్ అయిపోయింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి అది. చాలాసార్లు కూర్చున్నాను. చాలాసార్లు మన జీవితంలో కూడా అన్ని పరిస్థితుల్లోనే వెనకుండిపోయాను అనుకుంటూ ఉంటాం. నేను జీవితంలో నన్ను ఎవరు ప్రేమించరు, నా ఎడ్యుకేషన్లో నేను ఫెయిల్యూర్, నాకు అందం లేదు, అన్నిట్లో నేను లాస్ట్ అనుకుంటున్నాను. అయితే బోయాజ్ దేనికి గుర్తుగా ఉన్నాడంటే, యేసయ్యకి గుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నువ్వు కలుసుకుంటే, యేసు ప్రభు దగ్గరికి నిన్ను తగ్గించుకొని కనుక వచ్చినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి రూతులాగా నువ్వు హంబుల్ చేసుకొని నీ ఒరిజినాలిటీ నువ్వు చూపించుకొని యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన వెనుకన్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడాలని చెప్తున్నాడు. సో వెనుక వారు మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. సో నీ జీవితంలో డిసప్పాయింట్మెంట్లో ఉన్నావేమో, డిప్రెషన్లో ఉన్నావేమో. నా మ్యారేజ్ ఎందుకు వెనకబడిపోతుంది, మ్యారేజ్ అవ్వట్లేదు నాకు,
లేకపోతే నేను అనుకున్న జాబ్ ఎందుకు రావట్లేదు, ఎందుకు అన్ని ఇంటర్వ్యూలో నేనే లాస్ట్ ఉంటున్నా, నేను ఎందుకు నా ఎడ్యుకేషన్లో నేను లాస్ట్ ఉంటున్నా, నేను ఎందుకు నా హెల్త్లో నేను అనారోగ్యంతో బాధపడుతున్నా, నేను ప్రతి దాంట్లో నాకే ఎందుకు లాస్ట్ అని అనుకుంటామేమో. నేను అదే ఫేస్బుక్లో ఒక స్టేటస్ ఒకరు అప్డేట్ చేసి చూసింది ఏంటంటే నాకు చాలా ఆదరణ ఇచ్చింది. గాడ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో నీ పరిస్థితులు మార్చాలంటే దేవునికి కొన్ని యుగాలు అవసరంలే. ఆయన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నీ జీవితాన్ని మార్చగలడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. నీ ప్రతి సిచ్యువేషన్ ఆయన మార్చగలడు. ఆయన నువ్వు అనుకుంటున్నావు అందరికంటే వెనకబడిపోయినా, నేను అందరికంటే నా జీవితం వెనకాలే ఉంది, అందరికంటే లాస్ట్ నేను, ఎందుకబ్బా ఈ జీవితం అనుకుంటున్నావేమో. ఎప్పుడు నిరాశపడిపోవద్దు, ఎప్పుడు నిరాశపడిపోవద్దు. దేవుడు అనుదినము నీ పట్ల ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడు. ఎవ్రీడే అంట దేవుడి కంట నూతనంగా వాత్సల్యత పుడుతుందంట. విలాప వాక్యాలు చూడండి దయచేసి. విలాప వాక్యంలో విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది కనుక మనం నిర్మూలము కాకుని వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుడుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ ప్రపంచంలోనండి ప్రతిరోజు ఫ్రెష్ లవ్ ఎవరికి పుట్టదు, ఫ్రెష్ లవ్ ఎవరికి పుట్టదు ప్రతిరోజు. కానీ యేసయ్య దగ్గర ఒక్కటి నీకు ప్రతి దినము ఒక ఫ్రెష్ లవ్ నీకు అనేది అవైలబుల్గా ఉంటుంది. దానికి నూతనమైన వాత్సల్యం పుడుతుందంట. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవా అంటున్నాడు అక్కడ. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. నీ జీవితంలో నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు నేను దూరం చేస్తుండొచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు అసహించుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం అనుదినము ఒక ఫ్రెష్ లవ్తో నేను ప్రేమిస్తుంటాడు. ఫ్రెష్ లవ్ గుర్తేంటి తెలుసా అండి? ఫ్రెష్ లవ్ గుర్తు చెప్పగలరా మీరు? ఎవరు చెప్తారా? చెప్పండి. ఫ్రెష్ లవ్ తెలుసా మీకు? చెప్పమ్మా, తెలుసా? చెప్ప, సిగ్గుపడదు, ఫ్రీగా మాట్లాడదాం. తెలుసా? ఫ్రెష్ లవ్ అంటే ఫర్గెటింగ్ ద పాస్ట్. నీ గతాన్ని మర్చిపోయి మరలా అసలు గడిచి నిన్నటి దినం అసలు జరగలేదన్నట్లు ఒక నూతనమైన ప్రేమతో మనల్ని ప్రేమించడమే ఫ్రెష్ లవ్. దేవుని ప్రేమ అట్లాంటిది, దేవుడిచ్చే క్షమాపణ కూడా అట్లాంటిదే. ఆయన ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు. లాస్ట్ డిసెంబర్లో చెప్పాను కదా, ఆయన మన అతిక్రమాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. హీ విల్ నెవర్ అండ్ ఎవర్ రిమెంబర్ అవర్ సిన్స్. ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోండి అండి. అంత గొప్ప దేవుడైనా. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేసేస్తున్నాడు మన అతిక్రమాలని. ఇప్పుడు భూమి ఇట్లా ఉందనుకోండి రౌండ్గా, ఈ పక్క నేనున్నాను, అవతల పక్క మన పాపాలని కనబడుతుందా? ఎంత చూసినా కనబడుద్దా? కనబడదు. దేవుడు అంట అంత దూరం చేస్తాడంట మన అతిక్రమాలని. ఆయన ఎన్నటికీ నేను అతిక్రమాన్ని జ్ఞాపకం చేసుకోడు. నిజమైన ప్రేమ ఇదండి, నిజమైన ప్రేమ ఇది. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే గొప్పదైన ప్రేమ ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏది లేదు. దయచేసి కళ్ళు మూసుకుందాం అందరం కూడా. యేసయ్య అంత గొప్ప ప్రేమతో నేను ప్రేమించాడు. ఆయన అంత గొప్ప ప్రేమతో నేను ప్రేమించాడు. రూతు తన జీవితంలో అన్నిట్లో లాస్ట్ ఉందనుకుందామా, కానీ అన్నిట్లో లాస్ట్ నుంచి ఆమె ఫస్ట్కి మార్చబడింది. ఆమె అన్నిట్లో లాస్ట్ నుంచి మొట్టమొదటి స్థానానికి ఆమె చేరుకుంది. ఎందుకనంటే తనను తాను హంబుల్ చేసుకుందామా, తాను ఉన్న పరిస్థితుల్లో తన స్థితిగతులు ఏంటో తెలుసుకొని తనను తను తగ్గించుకొని దేవుని యొక్క పాదాల చెంత తనను తను అప్పగించుకుందాము. నీవు కూడా యేసయ్య పాదాల దగ్గరికి రాను. ఇంకా నీ జీవితంలో మనుషుల వైపు చూస్తున్నావేమో, ఇంకా చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద ఆధారపడుతున్నావేమో, ఈ లోక సంబంధమైన ప్రేమల మీద ఆధారపడుతున్నావేమో. నువ్వు ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ నిన్ను ఫెయిల్ చేయొచ్చు, ఈ లోకంలో ఉన్న ప్రతి హోప్ నిన్ను ఫెయిల్ చేయొచ్చు. బట్ జీసస్ నెవర్ ఫెయిల్స్ యూ. యేసయ్య నేను ఎన్నటికీ కూడా ఆయన నేను ఒక ఫెయిల్యూర్గా ఉంచిన. ఆయన అంత గొప్ప ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడమ్మా. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఆయన సిలువపైన రక్తాన్ని కార్చాడు. ఆయన అంతకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏది లేదు. నువ్వు ఈ లోకంలో అనేకమైన ప్రేమల కోసం వెతుకుతున్నావేమో. నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ. అక్కడి నుంచే తెలుసుకోవాలి నువ్వు అన్ని ప్రేమలు. యేసయ్య ప్రేమ నిజమైనది, శాశ్వతమైనది. అది ఎన్నటికీ నిలిచేది. అనుదినము నూతనంగా ఒక ఫ్రెష్ లవ్తో నేను ప్రేమిస్తుంది యేసయ్య ప్రేమ.
మనుషుల ప్రేమలు అనేవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండొచ్చేమో, కానీ యేసయ్య ప్రేమ ప్రతి దినము కూడా నూతనంగా పుడుతుంది. అది ప్రతిదినం ఫ్రెష్లా. ఈ దినం ఎన్నో పొరపాట్లు చేసేవా, ఆయన నిన్ను క్షమించాలని ప్రేమిస్తున్నాడు. మరలా నీకు ఒక న్యూ లైఫ్ ఇస్తున్నాడు ఆయన. ఒక నూతన దినాన్ని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాడు దేవుడు. ఇప్పటికైనా నీ జీవితంలో పశ్చాత్తాపడు. రూతులాగా నీ ఒరిజినాలిటీని దేవుని దగ్గర పెట్టు. దేవా, నా పరిస్థితి ఇది దేవా, నాలో ఉన్నట్టు పాప పరిస్థితి ఇది దేవా, దయతో నన్ను క్షమించు, నన్ను యాక్సెప్ట్ చేయి, నన్ను నీకు బిడ్డగా చేసుకో దేవా అని అడగండి దేవుణ్ణి. యేసయ్య నా ప్రతి పాపాన్ని క్షమించండి అడగండి. యేసు ప్రభు నీ కొరకు ఆయన శిలువలో చనిపోయాడు తమ్ముడు చెల్లి. ఆయన 2 చేతుల్లో చీల కొట్టబడ్డాయి, ఆయన 2 కాళ్ళలో చీల కొట్టబడ్డాయి, రక్తము నిలువెల్లా కార్చాడు ఆయన. ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి త్యాగాన్ని యేసయ్య ఒక్కడే చేశాడండి. నిజమైన వ్యాలంటైన్ యేసు ప్రభు ఒక్కడే. ఆయన ప్రాణం పెట్టి ప్రేమను చూపించాడు. ఆయన ప్రాణాన్ని అర్పించి ప్రేమను చూపించాడు. ఆయన నీ కోసం నా కోసం అంత ప్రేమించాడు. ఆయన నీ జీవితానికి యేసయ్యకి ఇవ్వు. నీకు జీవితాన్ని యేసయ్యకి సాక్రిఫైస్ చేయి. యేసయ్యని అడిగి, యేసయ్య నా ప్రతి పాపాన్ని క్షమించు అయ్యా, నా జీవితానికి డెడికేట్ చేసుకుంటాను అయ్యా, నేను పరిశుద్ధంగా జీవిస్తాను అయ్యా, నన్ను పవిత్రంగా జీవిస్తాను, నా జీవితాన్ని మార్చేసాయా, నా బ్రతుకుని మార్చేసాయా, నాకు నెమ్మదిని మనశ్శాంతిని దయచేయ, నాకు ధైర్యం దయచేసాయా, నా జీవితంలో పరిస్థితులన్నీ దేవా నాయన మారాలాగునే తండ్రి. ప్రతి పరిస్థితి కూడా చేదు పరిస్థితులు ఉన్నాయి దేవా, వాటిని సంతోషంగా మార్చు తండ్రి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ దుఃఖ దినములు సమాప్తమైన అంటున్నాడు దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తమైన అంటున్నాడు. దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, నెమ్మదిని ఇవ్వబడుతుంది, ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేయండి. యేసయ్యని అడగండి, యేసయ్య నా హృదయంలోనికి రా, నా బ్రతుకుని మార్చయ్యా, నేను మరణిస్తే నీ రాజ్యంలో చేర్చుకో, నన్ను నీ బిడ్డగా చేసుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన చేస్తే యేసు నీ జీవితంలోకి వస్తాడు, నువ్వు మరణిస్తే మోక్షానికి వెళ్తావు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ దినం ఇక్కడ చేరుకుని ప్రతి యవన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. అయా, ప్రతి బిడ్డను మీరు ముట్టండి. ప్రతి బిడ్డ జీవితంలో నాయన, రూతు జీవితంలో మేమే తెలుసుకున్నామో ఆ ప్రతి విషయాన్ని కూడా మేము అన్వయించుకోవడానికి సహాయం దయచేయండి. మేము కూడా అలాగే జీవించటకు మాకు సహాయం దయచేయండి. అట్టి కృపను మాకు దయచేసి దేవా, మాకు ధైర్యం దయచేయండి, బలము దయచేయండి. మేము తిరిగి మరలా కలుసుకునేంత వరకు కూడా మీ సహవాసమును, మీ సహాయమును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నా తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి దేవుడు మేము దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మరి దయచేసి మీ కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వకుండా ఉన్నట్లయితే దయచేసి మీ కాంటాక్ట్ ఫామ్స్ ఇవ్వండి వెనకాల పోయేటప్పుడు. ఈరోజు క్రొత్తగా ఎంతమంది వచ్చారు? ఈరోజు చేతులెత్తండి దయచేసి. క్రొత్తగా వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం. ఓకే, మీ కాంటాక్ట్ ఫామ్స్ ఇచ్చారు అక్కడ, మీ ఫోన్ నెంబర్స్ ఇచ్చారా? మీ ఫోన్ నెంబర్స్ ఇస్తే వాళ్ళు ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు. మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, వెనకాల సబ్మిట్ చేయండి. మరి మీరు ఆఫరింగ్ ఇవ్వాలనుకున్నట్లయితే ఆ వెనకాల బాక్స్ పెట్టారు అన్నది, అక్కడ బాక్స్ ఉంది. మీరు అక్కడ ఉన్న ఆఫరింగ్ వేయాలంటే ఆఫరింగ్ దాంట్లో వేసేసి మీరు వెళ్ళచ్చు. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా ప్రేయర్ చేసుకోవాలన్నా, మీకు ఏదైనా వ్యక్తిగత అవసరం ఇక్కడే ఉంటాను, ఏదైనా కౌన్సిలింగ్ అవసరమైనా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి నెక్స్ట్ మీటింగ్ విల్ హ్యావ్ ఆన్ March 16th మండే ఈవినింగ్ ఉంటుంది. ప్లాన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పిలవండి. మీరు మీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఈ పరీక్షలు మీరు పాలు పొందాల్సిందిగా మనం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యం, ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవాలి. మీరు పరిపూర్ణమైన నెమ్మది, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయండి. రక్తం పోషిస్తున్న మాట్లాడండి. దేవా మీరు గొప్పగా జరిగిస్తున్న కృప కోరుకుంటే యేసుక్రీస్తు నామములో ఆరోగ్యం ప్రార్థన. ప్రేమ కలిగి దేవా కృప కలిగించండి. మీ దాసు అభిషేకాన్ని బట్టి ఈ బిడ్డను జీవించి ఆస్వాదించండి. మీ సన్నిధిని విడిపించండి. మీ కొరకు ఇంకా బలంగా ఈ బిడ్డ వాడబడ్డానికి సహాయపడండి. ప్రతి వ్యతిరేక పరిస్థితులు, ప్రతి అంధకారమైన ప్రభావం, ప్రతి దుష్ట ద్రాప ప్రభావం బ్యూటీ ఈ బిడ్డ మీరు అభిషేకించి బలంగా వాడుతున్నారు. వేసిన బాధిస్తారు.